సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమ ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ కష్ట నష్టాల గురించి, ఇక్కడ బాధల గురించి ఒక మనస్ఫూర్తిగా మాట్లాడే కౌశల్ కావాలి. నాకు ప్రామిస్ చేస్తారా? ఇప్పుడున్న పొజిషన్లో ఇంటర్వ్యూ దేనికి వల్ల నాకు అర్థం కాలేదు. ఐ డ్రీమ్ మీద ఉన్న అభిమానంతో మీరు ఎంతో మంది యాంకర్స్ కి బిహైండ్ పర్సన్ అని తెలిసి మీ ఇంటర్వ్యూకి రావడం జరిగింది. కౌశల్ మంచోడు, కౌశల్ చాలా మంచోడు, కౌశల్ చెడ్డోడు, కౌశల్ చాలా చెడ్డోడు, ఇలాంటి ఒక జడ్జిమెంట్ మీ లైఫ్ లో చాలా వినేశారు. ఇన్ఫాక్ట్ నేను బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు కూడా నా గురించి వెళ్ళిన 2వ రోజు 3వ రోజు జడ్జ్ చేయడం మొదలు పెట్టారు. ఇన్ఫాక్ట్ నాకన్నా ఎంతో వయసులో చిన్న ఆయన దీప్తి సునైనా కూడా ఎప్పుడైతే జబర్దస్త్ కి అనసూయ గారు యాంకరింగ్ మానేశారో ఆ షోకి 7 కొండలని ఒక మేనేజర్ ఐ సజెస్టెడ్ వైజాగ్ నుంచి వచ్చిన నా ఫ్రెండ్ రష్మిన్ అన్నమాట. తను ఆడిషన్ చేశారు, తను సెలెక్ట్ అయింది, షీ బికేమ్ ఏ జబర్దస్త్ యాంకర్. కనీసం నేను తనకి నెంబర్ ఇచ్చిన విషయం, సో హీ వోంట్ రివీల్ మై నేమ్. ఫ్లెక్సీస్ పట్టుకుని వాక్స్ చూశాను. కౌశల్ ఎందుకు ఇంకా పెద్ద సినిమాల్లో ఎక్కువ రోల్స్ చేయట్లేదు? ఇండస్ట్రీ కౌశల్ని పట్టించుకోవట్లేదా? అంటే మీ దృష్టిలో హైదరాబాద్లో నేను వచ్చినప్పుడు 50 రూపీస్తో అడుగు పెట్టాను. మేము రన్నింగ్ ట్రైన్ నుంచి 3 దూకాల్సి వచ్చిందనమాట. ఒక లారీలో నేను మా కజిన్ వస్తుంటే అన్నవరం దగ్గర పెద్ద యాక్సిడెంట్. ఆ లారీ మొత్తం స్మాష్, మొత్తం సగం పాట ఎగిరిపోయింది. లోపల మా సామాన్లన్నీ రోడ్డు మీద చిందరవందరగా పడిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో 50 రూపీస్తో అడుగు. మోహన్ బాబు గారు చాలా స్ట్రిక్ట్, కోపం, అన్నిటికీ అరుస్తారు. ఇలాంటి మాటలు చాలా బయటకు వచ్చేసింది. మోస్ట్లీ ద ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, స్ట్రిక్ట్గా ఉండాల్సిన టైంలో స్ట్రిక్ట్గా ఉంటారు, 100% ట్రూ. మీరెందుకు సార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి, మహేష్ బాబు గారి సినిమాల కోసం ఎందుకు అది కుదిరింది? అసలు మీరు ఏం చేశారు? సో పవన్ కళ్యాణ్ గారు కూడా బద్రీ సినిమాకి పూరి గారు పవన్ గారికి పరిచయం చేస్తే, అలా మీరు కలిసి ట్రావెల్ అయ్యే సమయంలో ఒక హీరో మీకు పరిచయం అయ్యారు, ఉదయ్ కిరణ్ గారు. అసలు జీరోగా ఉన్నప్పుడు మీకు తెలుసు, ఏమీ లేని రోజును చూసిన ఉదయ్ కిరణ్ కేవలం సినిమా అవకాశాలు లేకే చనిపోయారు అంటే మీరు నమ్ముతారు? కుటుంబంతో, వాళ్ళ పేరెంట్స్తో, వాళ్ళ ఫాదర్తో తనకేవో. అప్పుడు నేనే మార్చురీకి వెళ్ళి ఓపెన్ చేస్తే అప్పుడు ఉదయ్ కిరణ్ గారి బాడీని ఫస్ట్ చూసింది నేనే. బిగ్ బాస్కు సంబంధించి లాస్ట్ క్వశ్చన్ సార్. మీతో పాటు పార్టిసిపేట్ చేసిన చాలా మందితో మీకు అక్కడ కొన్ని గొడవలు అయినాయి. వాళ్ళందరిలో ఒక వ్యక్తి పేరు చెప్పమంటే ఎవరైనా ఉన్నారా లేరా? ఉన్నారు. ఎవరు సార్? నాని గారు. యాజ్ దిస్ ఇంటర్వ్యూలో నాని గారు చూస్తారో లేదో తెలియదు కానీ, బట్ సిన్సియర్గా యాజ్ ఐ డ్రీమ్ సాక్షిగా చెప్తున్నాను, నాని గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైన గౌరవం, ప్రేమ అన్నీ ఉన్నాయి. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మన గెస్ట్ కౌశల్ మందా. ఇంత సింపుల్గా ఎందుకు చెప్పానంటే ఈయనకు అసలు పరిచయం అవసరం లేదు. సార్ నమస్తే. నమస్తే. ఎందుకంటే ఒక వ్యక్తిని పరిచయం చేయడానికి ఆ వ్యక్తి చేసిన కష్టం, ఆ వ్యక్తి చేసిన జర్నీ, ఇవి సరిపోతాయి. సో నా దృష్టిలో మీరు అవన్నీ ఇప్పటికే చాలా చేసేసారు. సో అందుకే మీకు నేను ఎలాంటి మాటలు ఇంట్రడక్షన్గా ఇవ్వలేదు. సో డైరెక్ట్గా మీతో ఇంటర్వ్యూలోకి స్టార్ట్ చేసేస్తున్నాను. ఓకే సార్, ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. కౌశల్ అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడే వ్యక్తి, ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలిసిన వ్యక్తి. సో ఆయన్ని ప్యాంపర్ చేయడం కానీ, ఆయన దగ్గర నుంచి ఒక అనవసరంగా ఒక మాట రాబట్టడం కానీ చాలా కష్టం, అది నాకు తెలుసు. బట్ నాకు ఆ కౌశల్ వద్దు. నాకు కావాల్సిన కౌశల్ ఎవరంటే 3 తరాలుగా ఈ సినీ ఇండస్ట్రీలో నిలదొక్కోవడానికి కౌశల్ వాళ్ళ తాత నాటకాలు వేసిన ఒక వ్యక్తి, కష్టపడిన వ్యక్తి, ఒక ఉద్యోగిగా ఉంటూ థియేటర్ ఆర్ట్స్ చేస్తూ ఇండస్ట్రీలో తను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి కష్టపడ్డ కౌశల్ వాళ్ళ తండ్రి. ఇప్పుడు కౌశల్ ఇంత జర్నీ చేసిన ఒక కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమ ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ కష్ట నష్టాల గురించి, ఇక్కడ బాధల గురించి, ఇక్కడ సుఖాల గురించి ఒక మనస్ఫూర్తిగా మాట్లాడే కౌశల్ కావాలి నాకు. సో నాకు ప్రామిస్ చేస్తారా?
యా 100%. మీరు ఫస్ట్ టైం ఐ మీటింగ్ యూ రాజు. యూజువల్గా కొంచెం పొజిషన్లో ఉన్న సెలబ్రిటీస్ ఎవరన్నా వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్స్ని, వాళ్ళ స్టేటస్ని, వాళ్ళ పేరుని చూసి వస్తారు. సార్ బట్ నేను అదేం చూడలేదు యాక్చువల్గా ఇక్కడికి వచ్చినప్పుడు. అవును సార్. జస్ట్ మీరు నాతో ఒక్కసారి ఫోన్ చేసి ఒక 4-5 టైమ్స్ నుంచి మీ ఐడ్రీమ్ వాళ్ళు చేస్తున్నారు. సో యాక్చువల్గా ఇప్పుడున్న పొజిషన్లో ఇంటర్వ్యూ దేనికి ఇవ్వాలి నాకు అర్థం కాలేదు బేసిక్గా. బట్ ఎప్పుడైతే మీ వాళ్ళు అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే ఐడ్రీమ్ మీద ఉన్న నమ్మకంతో, ఐడ్రీమ్ మీద ఉన్న అభిమానంతో మీరు మాట్లాడిన తర్వాత మీకు సబ్జెక్ట్ ఉంది అండ్ మీరు ఎంతోమంది యాంకర్స్కి బిహైండ్ పర్సన్ అని తెలిసి మీ ఇంటర్వ్యూకి రావడం జరిగింది యాక్చువల్గా. ఖచ్చితంగా 100% దాన్ని నిలబెట్టుకుంటాం సార్. సార్ మామూలుగా మనం కన్నప్ప విషయం మాట్లాడుకున్నాం, మీ జర్నీ గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ వెళ్ళే ముందు ఒక మనిషిని సాటి మనిషి జడ్జ్ చేయడం అనేది అతిపెద్ద కష్టం. కౌశల్ మంచోడు, కౌశల్ చాలా మంచోడు, కౌశల్ చెడ్డోడు, కౌశల్ చాలా చెడ్డోడు, ఇలాంటి ఒక జడ్జిమెంట్ మీ లైఫ్లో చాలా వినేశారు. నాకు తెలిసి ఇండస్ట్రీలో ఏ యాక్టర్ని కూడా ఇంతమంది జడ్జి చేయలేదు. సో మీ లైఫ్లో అది చూసేశారు. ఇలా మిమ్మల్ని అవతల వాళ్ళు జడ్జి చేస్తుంటే మీకు కలిగిన ఫీలింగ్ ఏంది? ఎప్పుడైనా కోపం, చిరాకు ఇలాంటివి వచ్చినాయా? సో ఈ జడ్జిమెంట్ అనే పదం విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు చిన్నప్పటి నుంచి ఎన్నో డ్రీమ్స్ ఉండేవి లైఫ్లో, ఇలా అవ్వాలి అలా అవ్వాలని. అంటే ఇలాంటి జడ్జిమెంట్ నన్ను చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు యాక్చువల్గా. నేను చిన్నప్పుడు అంటే అరౌండ్ 14-15 ఇయర్స్లో మోడల్ అవుతానంటే నువ్వు మోడల్ ఏంటరా అని చెప్పి నా ముందు నవ్వుకునే వాళ్ళు ఉన్నారు, నా ముందు జోక్స్ వేసుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ జోక్స్ని చూసి నాలో ఇంకా కసి పెరిగేది యాక్చువల్గా. వీళ్ళు నన్ను జడ్జిమెంట్ చేస్తున్నారు, నేను ఏదో ఒక టైంలో ఐ హ్యావ్ టు షో దెమ్ అని చెప్పి వితిన్ 2 years అట్ ద ఏజ్ ఆఫ్ 16-17కే నా పేపర్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది. విశాఖపట్నం నుంచి ఫస్ట్ టైం ఒక పెద్ద ఫ్యాషన్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయినట్టు. సో అప్పుడైతే వాళ్ళు నోరు మోస్తారు. తర్వాత 18 years అప్పుడు గ్రావియర్ అడోనిస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్కి విశాఖపట్నం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయిన ఫస్ట్ మోడల్గా నాకు పేరు వచ్చిందనమాట. ఓకే. సో అప్పుడు అందరూ నోరు మోస్తారు యాక్చువల్గా. సో ఇన్ఫ్యాక్ట్ నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా నా గురించి వెళ్ళిన 2వ రోజు 3వ రోజే జడ్జ్ చేయడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ నాకన్నా ఎంతో వయసులో చిన్న అయిన దీప్తి సునాయన కూడా కౌశల్యం ఉంది, రేపు మా వెళ్ళిపోతాడు అని జడ్జ్మెంట్ చేశారు. నాకు ఎవరన్నా జడ్జ్మెంట్ చేసినప్పుడు ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఓకే. ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు ప్రూవ్ ద బెస్ట్. ఓకే. అంటే వీళ్ళు నిన్న కాక మొన్న వచ్చారు, వీళ్ళు నన్ను జడ్జ్ చేసే స్టేజ్కి వచ్చారా, నేనేంటో వాళ్ళతో పాటు ప్రపంచానికి ప్రూవ్ చేయాలని. అట్లా యాక్చువల్గా నేను బిగ్ బాస్ అంత కష్టపడి ఆడవసరం లేదు సార్ ఆ కంటెస్టెంట్స్తో. బట్ నేను కావాల్సిన దానికన్నా ఎక్కువ కష్టం పెట్టాను, ఎక్కువ ఆలోచించాను, ఎక్కువ కసితో ఆడాను. సో మామూలుగా బిగ్ బాస్ కంటెస్టెంట్కి రావాల్సిన పేరు కంటే చాలా ఎక్కువ వచ్చింది యాక్చువల్గా. సో దట్ ఈస్ వాట్ ఐ యాక్సెప్ట్ ఛాలెంజెస్. ఓకే. సో చిన్నప్పటి నుంచి ఒక మధ్యతరగతి కుటుంబంలో వచ్చిన ప్రతి ఒక్కరిని జడ్జ్ చేయడం అనేది కామన్ కాబట్టి, సో ఆబ్వియస్లీ అంటే గొప్ప కుటుంబంలో పుడితే జడ్జ్మెంట్ అనేది ఉండదు. అంటే అది ఆల్రెడీ హీ ప్రూవ్డ్, వాడికి ఉన్నా లేకపోయినా డబ్బు ఉంటుంది కాబట్టి ఏదో విధంగా బతికేస్తాడు. అలాగే పేద కుటుంబంలో వచ్చినోడికి ఆ కష్టాన్ని నమ్ముకొని బతుకుతాడు. బట్ అటు ఇటు కానీ మధ్యతరగతి కుటుంబంలో వచ్చిన వాళ్ళకి అటు వెళ్ళలేరు, ఇటు వెళ్ళలేరు. వాళ్ళు ఏంటంటే అటు ప్రూవ్ చేసుకోవాలి, ఇటు ప్రూవ్ చేసుకోవాలి. ఇటు కష్టాన్ని నమ్ముకుంటూ, ఇటు ఆ జడ్జిమెంట్ చేసిన వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకుంటూ దే హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ దర్ లైఫ్ టు అచీవ్ సంథింగ్ అనమాట. సో ఇది చాలామంది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ సార్. ఎందుకంటే ఒక మనిషిని అవతల మనిషి జడ్జ్ చేయంగానే వాళ్ళలో కాన్ఫిడెన్స్ చాలా పడిపోతుంది. సో నేనేం చేయలేనా, ఏం సాధించలేనా అని చెప్పేసి. సో మీ లైఫ్ అంతా అది దాటుకునే వచ్చారు. సో చాలామంది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది. బట్ మీరు బిగ్ బాస్ గురించి ప్రస్తావించారు కాబట్టి ఒక చిన్న, ఇది సీరియస్ క్వశ్చనే కానీ కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఓకే. బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున గారు ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉండడం చాలా గొప్ప విషయం, ఒక స్టార్ హీరో అయి ఉండి. బట్ ఆ బిగ్ బాస్ హోస్ట్గా చేసేటప్పుడు ఫస్ట్ సీజన్లో ఎన్టీఆర్ వేసిన మార్క్, జూనియర్ ఎన్టీఆర్ వేసిన మార్క్ అలాగే ఉంది. అలాగే ఇంతమంది కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళినా కానీ మీరు అక్కడ వదిలివచ్చిన మార్క్ అలాగే ఉంది. హోస్ట్గా ఆయన, కంటెస్టెంట్గా మీరు, మీ ఇద్దరికే ఈ మార్క్ ఎలా సాధ్యమైంది? అంటే దేనికన్నా ఆ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఇప్పుడు
ఒక సినిమా చూస్తున్నప్పుడు మొదటి 5 నిమిషాల్లో సినిమా జడ్జ్ చేసే రోజులు వచ్చేసాయి. సార్ ఫస్ట్ 5 మినిట్స్ చూసి సినిమా బాగుంటుందా బాగోదా తెలిసిపోతుంది. అలాగే ఏదైనా షో చేస్తున్నప్పుడు ఫస్ట్ వేసిన మార్క్ బట్టే ఆ షో మొత్తం జీవితం అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు అంత స్ట్రాంగ్గా ఆ పర్సనాలిటీ, అంత ఫెమిలియర్ పర్సనాలిటీ, అంత నిర్మోహమాటంగా హోస్ట్ చేయగలిగారు కాబట్టి అది పిల్లర్ అనేది చాలా స్ట్రాంగ్గా పడింది. ఒక్కసారి పిల్లర్ పడిన తర్వాత ఆబ్వియస్లీ దాని తర్వాత ఎంతమంది తర్వాత చేసినా కూడా ఆ పిల్లర్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అది కొన్ని సంవత్సరాల వరకు నిలబడిపోతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు వేసిన పిల్లర్ బిగ్ బాస్ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది తెలుగులో. అదే కొంచెం యావరేజ్ హీరో ఎవరైనా చేస్తుంటే ఆ పిల్లర్ మళ్ళీ అంత స్ట్రాంగ్ ఉండేది కాదు. అండ్ ఫస్ట్ చాలా మందికి బిగ్ బాస్ ఏంటో తెలియదు యాక్చువల్గా. అంటే అదే ఆట ఎలా ఉంటుంది, ఆ గేమ్ ఎలా ఉంటుంది అని తెలియని టైంలో సీజన్ 1 రిలీజ్ అయింది. అసలు యాక్చువల్గా సీజన్ 1లో నేను వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ యాక్చువల్గా. యాక్చువల్గా ఆదర్శ్ బదులు నేను వెళ్ళాలి యాక్చువల్ లోపలికి. సో కాకపోతే ఏంటంటే నాకు అప్పటికి జీ తెలుగుతో అగ్రిమెంట్ అయింది కాబట్టి సూర్యవంశం సీరియల్కి 1 ఇయర్ వరకు నేను లోపలికి వెళ్ళకూడదు కాబట్టి నేను మా టీవీని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళప్పుడు నన్ను నెక్స్ట్ ఇయర్కి యాక్సెప్ట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. బట్ దే ఆర్ నాట్ షూర్. బట్ నెక్స్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇంకొక వారం రోజులు ఉంటుందంటే నాకు కాల్ వచ్చింది. సో వారం రోజులు ప్రిపేర్ అయ్యి లోపలికి వెళ్ళాను అనమాట యాక్చువల్గా. ఆ సీజన్ 2లో కూడా అంత స్ట్రాంగ్గా సీజన్ 2 పీక్స్ లెవెల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం అంటే నేను యూకేలో ఐ సా అట్ ద లండన్ బ్రిడ్జ్ దగ్గర నేను జనాలు ఫ్లెక్సీస్ పట్టుకుని వాక్స్ చూశాను. తర్వాత చాలా డిఫరెంట్ స్టేట్స్లో కూడా ఆస్ట్రేలియాలో కూడా ఐ హ్యావ్ సీన్ అనమాట. అండ్ ఇంత స్ట్రాంగ్గా వెళ్ళింది కాబట్టి బిగ్ బాస్ అంటే జనాలకి ఆ ప్రేమ అనేది పుట్టింది. బట్ నేను బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మందిని కలుస్తున్నాను, వాళ్ళందరూ చెప్పేది కూడా అన్న నీ సీజన్ తర్వాత పెద్దగా ఏం బోరింగ్గా ఉన్నాయి మిగతా సీజన్స్ అన్ని, మేమేం సీజన్ చూడలేదు, మీతో లాస్ట్ అంటున్నారు. బట్ ఇట్స్ ఓకే, దట్స్ వాళ్ళ ఒపీనియన్ అది. బట్ సీజన్ 2 తర్వాత చాలామంది బిగ్ బాస్ చూడడం మొదలు పెట్టారు యాక్చువల్లీ. సార్ యాక్చువల్గా కన్నప్ప మూవీ రిలీజ్కి ముందు మన ఇద్దరం ఒకసారి కలిసాం. సో మిమ్మల్ని 1-to-1 నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను, కొంచెం బయటలు తీసుకున్నాను, వచ్చేసాను. సో ఇంత షార్ట్ టైంలో మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే కన్నప్ప సక్సెస్ మీట్లో మీరు ఒక మాట మాట్లాడారు. బిగ్ బాస్ 2లో నేను విన్నర్ అయిన తర్వాత బయటికి నేను వెళ్తే కౌశల్ నీ కోసం నిర్మాతలు డైరెక్టర్లు చాలామంది వెయిట్ చేస్తున్నారు, బయటికి వెళ్తే నువ్వు చాలా బిజీ అయిపోతావు అని చెప్పి నానిగారు కూడా అన్నారు. సో నేను ఆ మాటను నమ్మి చాలా హోప్స్తో బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూస్తే కొన్ని లక్షల మంది రోడ్ల మీద మీకోసం ఎక్కడ పడితే అక్కడ, మీరు ఎక్కడికి వస్తుంటే అక్కడ. సో అది నిజం కూడా, ఆ క్రేజ్ కానీ మీకు రావాల్సిన అవకాశాలు నిజంగా వచ్చి ఉండాల్సింది, బట్ రాలేదు. మొన్న మీరు ఆ మాటను ప్రస్తావించారు. సో చాలా బాధ వేసిందని. సార్ ఇక్కడ అంటే క్వశ్చన్ కొంచెం లెంత్గా ఉండొచ్చు, బట్ అడుగుతున్నాను. కౌశల్ని అభిమానించే కొన్ని లక్షల మందికి ఈరోజు ఒక డౌట్ ఉంది. కౌశల్ ఎందుకు ఇంకా పెద్ద సినిమాల్లో ఎక్కువ రోల్స్ చేయట్లేదు, ఎక్కువగా ఎందుకు స్క్రీన్ మీద కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళందరికీ ఒక డౌట్ ఉంటుంది. సో ఇక్కడ మిమ్మల్ని తప్పుగా అనుకునే అవకాశం కూడా ఉంది. నిజంగా కౌశల్ సీరియస్గా ట్రై చేయట్లేదా, ఇండస్ట్రీ కౌశల్ని పట్టించుకోవట్లేదా, అసలు 2018 నుంచి 2025 వరకు మీరు ప్రయత్నాలు ఏ విధంగా చేశారు అవకాశాల కోసం? నాకు అది కాస్త డీటెయిలింగ్గా కావాలి సార్. అంటే మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా? అంటే సినిమాలు ఒక్కటే సక్సెసా? లేదు, ఎక్కడైనా బిజీగా ఉండడం, లైఫ్ ముందుకెళ్ళడం, ఒక పనిలో మనం సక్సెస్ అవ్వడం, సో మనం అనుకున్న సాధించడం సక్సెస్. చాలామంది దృష్టిలో అంటే యాజ్ అన్ యాక్టర్ డెఫినెట్గా బయటకు వచ్చిన తర్వాత 10 సినిమాలు చేయాలనుకోవడంలో తప్పు లేదు సార్. బట్ యాజ్ అ పర్సన్ ఐఎమ్ సక్సీడ్ ఆఫ్టర్ ద బిగ్ బాస్ యాక్చువల్లీ. అంటే బిగ్ బాస్కి ముందు నేను నిజంగా మేబీ 100కి ఒక 20-30 మందికి తెలిసి ఉంటుంది. బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 100కి 90 మందికి తెలుసు నేను. సో ఆ 90 మందికి తెలియడమే ఒక పెద్ద సక్సెస్ యాక్చువల్గా. ఇప్పటికీ కూడా యూఎస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆఫ్టర్ 7 years యూఎస్కి వెళ్ళినా కూడా ఆ 2018లో బిగ్ బాస్కి బయటకు వచ్చినప్పుడు ఎలాంటి అభిమానం, ఎలాంటి ఆప్యాయత ఉందో ఇప్పటికీ నన్ను చూస్తే చాలామంది పెద్దవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని నువ్వు ఎలా తట్టుకున్నావయ్యా లోపల అంతమంది మధ్యలో నేడుస్తూ ఉంటారు యాక్చువల్గా. ఇప్పటికీ అదే ఫీలింగు, అదే ప్రేమ ఉంది. సో దట్ ఈస్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ. బట్ యాజ్ అన్ యాక్టర్ మీరు ఆ క్వశ్చన్ తీసుకొచ్చారు కాబట్టి చిన్నప్పటి నుంచి ఎన్నో కళలతో హైదరాబాద్లో అడుగుపెట్టాను. నేను హైదరాబాద్లో అడుగుపెట్టినప్పుడు సో నేను నా ఏజ్ అరౌండ్ 18.5 మేబీ. ఐ థింక్ నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చాను అనమాట యాక్చువల్గా. సో ప్రాగా టూల్స్లో
ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ హైదరాబాద్లో సెటిల్ అవ్వడం జరిగింది. సో హైదరాబాద్లో నేను వచ్చినప్పుడు 50 రూపీస్తో అడుగు పెట్టాను యాక్చువల్గా. ఐ రిమెంబర్ యాక్చువల్గా మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నప్పుడు నేను మా మదర్ మా ఫాదర్ వస్తుంటే సూట్ కేస్ పెట్టి కిందన బయట డోర్ దగ్గర మా సిస్టర్ వాళ్ళకి సెండ్ ఆఫ్ బాయ్ చెప్పి వస్తున్నప్పటికీ మా సూట్ కేసులన్నీ ఎవరో తీసుకెళ్ళిపోయారు యాక్చువల్ ట్రైన్లో. ఓకే. మేము మళ్ళీ బ్యాగ్కి వచ్చి చూసుకున్నప్పటికీ సూట్ కేసులు లేవు. ఆ సూట్ కేసులో మాకు హైదరాబాద్ రావడానికి కావాల్సిన డబ్బు, మా మదర్ నగలన్నీ అందులో ఉన్నాయి. ఎప్పుడైతే సూట్ కేసులు 3 సూట్ కేసులు మాయమైపోయాయి వచ్చినప్పటికీ, వాళ్ళకి బాయ్ చెప్పి వచ్చినప్పటికీ సూట్ కేసులు లేవు. మేము రన్నింగ్ ట్రైన్ నుంచి ముగ్గురం దూకాల్సి వచ్చిందనమాట. అంటే ఏమీ లేకుండా హైదరాబాద్ వెళ్ళి ఏం చేస్తామని చెప్పి రన్నింగ్ ట్రైన్లోంచి మా మదరు మా ఫాదరు నేను ముగ్గురు దూకేసి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చాలా రోజులు వెయిట్ చేస్తాం. బట్ సూట్ కేసులు దొరకలేదు. ఓకే. దాంతో మేము హైదరాబాద్ వెళ్ళడానికి దాచుకున్న డబ్బు, మా మదర్కి ఉన్న కొంచెం కొద్దిపాటి నగలు అన్నీ పోయాయి అన్నమాట. తర్వాత ఇంకా పోలీసుల చుట్టూ తిరిగి ఆ డబ్బులు రాకపోయేసరికి మళ్ళీ మా మదర్కి పాపం మా పిన్నిలందరూ వీళ్ళు వాళ్ళు సారీస్ ఇస్తే అవన్నీ మళ్ళీ ఒక 2 సూట్ కేసులు అవుతాయి. మళ్ళీ అవి పట్టుకుని దే వెంట్ అనమాట హైదరాబాద్కి రావడం. వాళ్ళు హైదరాబాద్లో వెళ్ళిపోయారు అనమాట ట్రైన్ ఎక్కి. నేను వైజాగ్లో ఉన్న మా హౌస్ అంతా ఖాళీ చేసి ఒక లారీలో నేను మా కజిన్ వస్తుంటే అన్నవరం దగ్గర పెద్ద యాక్సిడెంట్. మొత్తం ఆ లారీ మొత్తం స్మాష్, మొత్తం సగం పాట ఎగిరిపోయింది. లోపల మా సామాన్లన్నీ రోడ్డు మీద చిందరవందరగా పడిపోయాయి. ఇంకా సామాన్లు తీసుకుని కూడా ప్రయోజనం లేక ఆ సామాన్లన్నీ అలాగే వదిలేసి మేము ఒక 2 days తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో 50 రూపీస్తో అడుగు పెట్టాను యాక్చువల్గా. సో అప్పుడు మేము బిఎస్ మక్తా సోమాజిగూడ దగ్గర ఒక 600 రూపీస్ రైల్వే ట్రాక్ పక్కన ఒక స్లమ్లో అద్దెకి ఉండేవాళ్ళం యాక్చువల్గా. దట్ ఈజ్ హౌ ఐ స్టార్టెడ్ మై లైఫ్ ఇన్ హైదరాబాద్ యాక్చువల్లీ. కాకపోతే అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తే ఒక ఎస్టీడీ బూత్ ఉండేది. రోజు కాయిన్స్ వేసుకుని అక్కడున్న కొంతమంది కొరియోగ్రాఫర్స్కి, కోఆర్డినేటర్స్కి, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్కి ఫోన్ చేస్తే ఎవరో ఒకరు ఏదో ఒక 3 రోజులకి ఒక పేజర్ ఉండేది అనమాట. ఆ పేజర్కి మెసేజ్లు వస్తుంటే నేను వెళ్ళి ఫోన్ చేసేవాడిని. సో యాజ్ అ మోడల్గా కాకపోయినా ఒక ఫ్యాషన్ షో అవుతుంటే ఒక 10 సీక్వెన్స్లు అవుతే నాకు ఒక సీక్వెన్స్ ఛాన్స్ ఇచ్చేవారు. ఓకే. సో ఆ సీక్వెన్స్ ఛాన్స్ ఇచ్చినందుకు 500-1000 రూపీస్ ఇచ్చేవారు అనమాట. సో కాకపోతే నేను తెలివిగా ఏం చేశానంటే ఎవరిని నమ్ముకుని హైదరాబాద్ వచ్చానో, అంటే కొంతమంది మోడల్స్ నాకు వైజాగ్ ఫ్యాషన్ షోస్లో పరిచయం అనమాట. కాకపోతే నేను కష్టపడి వితిన్ 6 months నేను నా ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ నేను వర్క్ ఇవ్వడం మొదలు పెట్టాను యాక్చువల్లీ. దట్ ఈస్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ. సో అంటే సార్ మీరు అంటే నాకు మీరు చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్, అతని జీవితంలో ప్లేట్ మీల్సే ఈజీగా దొరకలేదు, ఇంకా అమ్మాయి లవ్ ఎక్కడ దొరుకుద్ది అని చెప్పేసి. సో మీరు పడ్డ కష్టం మామూలు కష్టం కాదు. సో నేను క్వశ్చన్ అడడానికి కూడా కారణం ఏంటంటే, సో ఈ జర్నీ అంతా చేసి వచ్చారు, ఒక ప్లాట్ఫామ్ మీద ఆల్రెడీ సక్సెస్ అయ్యారు. సో మీరు మోడలింగ్లో మీరు ఏ స్థాయిలో ఉన్నారో 220 పైగా యాడ్ షూట్స్ చేశారు, ఒక 4 బ్యాచ్లో 5 బ్యాచ్లో మీకు ఇన్స్టిట్యూట్లో మోడలింగ్ ట్రైన్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ కూడా. సో సంవత్సరంలో సమ్మర్ అంతా నాకు తెలిసి యూఎస్లోనో యూఎస్లోనే సార్. సో అక్కడే బిజీగా ఉంటారు. సో మీరు లైఫ్లో ఒక పార్ట్లో చాలా సక్సెస్ అండ్ ఒక మంచి లగ్జరీ లైఫ్ కూడా లీడ్ చేస్తున్నారు. సో నేను అడిగేది ఏంటంటే, ఒక యాక్టర్గా కూడా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి మీకు కోరిక ఉన్నప్పుడు మీరు దానికి అర్హుడు. మీరు వెళ్ళి చాలామందిని కలిశారు, అక్కడ కలిసినప్పుడు మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాని గారు బయటకు వెళ్ళి కౌశల్ నీకు చాలామంది వెయిట్ చేస్తున్నారు అన్నారు. నేను అప్పుడు అదే చెప్పాను నాని గారు కూడా, మీరు నాకు ట్రోఫీ ఇచ్చారు, ఈ ట్రోఫీతో నాకు బయట పెద్ద ఉపయోగం ఉండదండి, కాకపోతే మీరు చేసే ప్రతి సినిమాల్లో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి, దట్ ఈస్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ అంటే, లేదు నువ్వు బయటికి వెళ్ళు చాలామంది వెయిట్ చేస్తున్నారు, నీకే తెలుస్తుంది అన్నారు. నేను బయటికి వెళ్తే నా లైఫ్ మారిపోద్ది, ఇంకా లైఫ్ అంతా సెటిల్ అయిపోద్ది, ఇంకా జీవితంలో ఇంకా కష్టం అనేది ఉండదు, నేను నమ్ముకుని వచ్చిన ఇండస్ట్రీలోనే చాలా స్ట్రాంగ్గా సెటిల్ అయిపోవచ్చు అన్న నమ్మకంతో బయటకు వచ్చాను. సో బయటకు వచ్చిన తర్వాత అంటే ఆబ్వియస్లీ ఫ్యాన్స్, జనాలు, మనల్ని ఇన్ని 100 రోజులు ఫాలో అయిన అభిమానులు అందరూ రోజు కలుస్తూ ఉండేవారు. యాజ్ అ గ్రాటిట్యూడ్ నేను కూడా చాలా పేషెన్సీతో వాళ్ళతో ఫోటోలతో ఇవ్వడం, లేకపోతే వాళ్ళతో మాట్లాడడం చేసేవాడిని. బట్ నాకు ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఏం కాల్స్ రాలేదు యాక్చువల్గా. ఓకే.
సో నేను కూడా బయటకు వచ్చిన తర్వాత పర్సనల్గా పూరి జగన్నాథ్ గారిని, సుకుమార్ గారిని, అనిల్ రాయపూడి గారిని ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. ఓకే. ప్రతి ఒక్కరికి నేనంటే ఇష్టం. నేను కష్టపడి వచ్చానని తెలుసు అందరికీ. ఓకే. ఇండస్ట్రీకి ఒకప్పుడు మోడల్స్ లేనప్పుడు నేను మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేశానని అందరికీ తెలుసు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ పూరి జగన్నాథ్ గారి ఫస్ట్ ఫిల్మ్ బద్రికి మొత్తం కాస్టింగ్ కూడా నేనే చేశాను. బట్ ఏంటంటే ఐ థింక్ కౌశల్ నీకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, అలాంటి క్యారెక్టర్ ఇస్తే మీ ఫ్యాన్స్ ఉందని మమ్మల్ని వేసుకుంటారు, మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, బట్ ఆ క్యారెక్టర్ పడితే డెఫినెట్గా వి విల్ టెల్ యూ అనేవారు. కానీ ఓకే. బట్ నాకు ఎప్పుడు మళ్ళీ ఫోన్ వచ్చేది కాదు. అంటే ఒక డైరెక్టర్ని మనం 1-2 సార్లు కన్నా అంతకన్నా ఎక్కువ సార్లు మనం అడగలం. అప్పటికి కూడా అంటే బిగ్ బాస్ విన్ అయిన యాజ్ అ విన్నర్గా యూజువల్గా ఒక కంటెస్టెంట్కి కొంచెం యాటిట్యూడ్ కూడా పెరుగుతుంది. ఈవెన్ నా యాటిట్యూడ్ని అన్ని పక్కన పెట్టి పర్సనల్గా చాలామంది దగ్గరికి వెళ్ళి ఐ ఆస్ దెమ్. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 4 years నుంచి ఐమ్ యాక్టింగ్ థియేటర్. సో ఎలాంటి రోల్ ఇచ్చినా ఐ కెన్ డూ జస్టిస్ అండి. బట్ ఇప్పుడు ఫేమ్ కూడా ఉంది. సో ఈ టైంలో మంచి క్యారెక్టర్స్ పడితే లైఫ్ అంతా ఐ కెన్ సెటిల్ అయిపోవచ్చు, మీరు నాకు అది పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పాను. బట్ అందరు ఇద్దాం అనుకుంటారు కానీ బట్ ఐ డోంట్ నో లాస్ట్లో ఏమవుతుందో తెలియదు. కానీ బట్ కరెక్ట్ అయిన క్యారెక్టర్ పడుంటే ఈ పాటికి సెటిల్ అయిపోయి ఉన్నాయి. అంటే ఒక యాక్టర్ కావాల్సింది ఒక మంచి పర్సనాలిటీ, ఒక మంచి ఫిజిక్, ఒక మంచి లుక్స్, అండ్ దానికి తోడు ఒక టాలెంట్. అవన్నీ మనకున్నప్పుడు ఇంతకుముందు అవన్నీ ఉన్నా బయట పేరు లేదు, దాని పేరు లేకపోవడం వలన నాకు ఇవ్వట్లేదేమో అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. బిగ్ బాస్ గెలిచిన తర్వాత పేరు కూడా యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు ఐ థాట్ ఇట్ విల్ బి మోర్ ఈజియర్ ఫర్ మీ. బట్ ఈవెన్ దెన్ ఐ డెంట్ గెట్ గుడ్ రోల్స్ అని చెప్పాలి. సార్ అంటే ఈ ఇంటర్వ్యూతో నేను కౌశల్కి చేసే ఫేవర్ కానీ కౌశల్కి వచ్చే లాభం కానీ ఏముండదు. కౌశల్ కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను ఈ పాయింట్ మీద ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నానంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుందో కొత్త వాళ్ళకి తెలియాలి. ఇండస్ట్రీ చాలా టఫ్. వచ్చే వాళ్ళకి తెలియాలి. ఈరోజు రాత్రి బస్సు ఎక్కి వచ్చేస్తే రేపు ఉదయాన్నే షూటింగ్ మనకి షార్ట్ పెడతారు, కెమెరాలో కనిపిస్తాము. సో అంత ఈజీ కాదు. ఇక్కడ అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకు కూడా అదృష్టం కలిసి రాకపోతే ఎంత కష్టంగా ఉంటుందో చెప్పడానికే నేను పర్టికులర్గా ఈ క్వశ్చన్స్ అడుగుతుంది. సో మీకు ఈరోజు పెద్ద నష్టమేం లేదు, ఎందుకంటే మీరు లైఫ్లో ఆల్రెడీ అచీవ్ అయిపోయారు. మీ కుటుంబానికి ఏం కావాలో మీరు సంపాదించేశారు. మీ పిల్లల్ని ఎక్కడ ఏ స్థాయిలో చదివించాలో ఆ స్థాయిలో చదివిస్తున్నారు. మీకు ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు సైమల్టేనియస్గా సినిమాతో పాటు ఫైనాన్షియల్గా కూడా మీకు వచ్చిన ఆ మోడలింగ్ కానీ యాడ్ షూట్స్ కానీ పెట్టుకొని మీరు ఇండస్ట్రీని అవగాహన చేసుకొని ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకొని సో మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ ఫైనాన్షియల్గా ఎలాంటి నష్టం జరగకుండా ఇక్కడ కూడా పోరాడుతున్నారు ఇండస్ట్రీలో కూడా. బట్ కొత్త వాళ్ళకి ఇవన్నీ తెలియదు. సో ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చేస్తే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అని చెప్పి అడగడానికి ఈ క్వశ్చన్. అండ్ కన్నప్ప విషయానికి వస్తే సార్, అంటే మీరు ఇండస్ట్రీ అని చెప్తున్నారు కాబట్టి ఇండస్ట్రీలో మీరు చూసే టెక్నీషియన్స్ కానీ లేకపోతే మేకప్ ఆర్టిస్టులు కానీ లేకపోతే లైట్ మ్యాన్స్ కానీ మొత్తం ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరు 24 క్రాఫ్ట్స్లో పనిచేసే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి ఒక యాక్టర్ అవుదానే వస్తారు. యాక్టర్ అవ్వలేక పొట్ట కూటి కోసం వాళ్ళు డిఫరెంట్ ప్రొఫెషన్స్లో సెట్ అయిపోతారు. బికాజ్ నేను చాలా ఆల్మోస్ట్ 98 నుంచి ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ, చాలా సినిమాలు చేశాను కాబట్టి నాతో మేకప్ చేసిన ప్రతి ఒక్కరిని నాకు అదొక ఇదనమాట. మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం అవుదాని వచ్చారు అడగడం అలవాటు. అందులో 99.9% అందరూ యాక్టర్ అవుదాని వచ్చారు. కాకపోతే ఛాన్సులు దొరక్క కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు సెటిల్ అయిపోతారు, కొంతమంది టెక్నీషియన్స్గా సెట్ అయిపోతారు, కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సెట్ అవుతారు. బట్ ప్రతి ఒక్కడేమో టు బికమ్ అన్ యాక్టర్. కాకపోతే వాళ్ళని విధి ప్రకారం డిఫరెంట్ ప్రొఫెషన్స్కి లీడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అండ్ మీరు మాట్లాడిన తర్వాత స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత నేను ఒక నెగిటివ్ సైడ్ కూడా తీసుకున్నాను సార్. కౌశల్ ఇలా చెప్తున్నాడు, కౌశల్ ప్రయత్నంలో కానీ సెట్స్లో కౌశల్ ఉండే విధానంలో కానీ ఏమన్నా సమస్య ఉందా, సో దానివల్ల ఏమన్నా కౌశల్కి అవకాశాలు రావట్లేదా అని చెప్పి నేను బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేశాను. ఓకే. మీ కన్నప్ప మూవీ కో డైరెక్టర్ ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు కదా. అవునవును. సో నేను ఆయనతో మాట్లాడాను. ఓకే. ఆయనతో మాట్లాడితే కౌశల్ సెట్స్లో ఎలా ఉంటారు, తన బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూ ముందు ఇన్ని బ్యాక్గ్రౌండ్ చెక్లు ఉంటాయి నాకు తెలియదు యాక్చువల్గా. ఆయనైతే మీ గురించి మాట్లాడుతూ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్ ఆయన. సో కన్నప్పలో మీరు 60 days 70 days షూట్ చేసి కన్నప్ప కోసం
బట్ మీకు షార్ట్స్ కానీ మొత్తం మీరు పాల్గొంది 35 ఎంతో డేస్ చెప్పాడు ఆయన. అవును. సో అందరు ఆర్టిస్టులు లేట్ అవుతుంటే మీరే అందరిని తీసుకెళ్ళిపోయేవాళ్ళంట, అవును. అందరినీ మీరే తొందర పెట్టేవాళ్ళంట, ఎక్కడెక్కడ ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్కి కానీ ఫేవర్ చేయాలో అక్కడ చేసేవాళ్ళంట. కౌశల్ మీకు ఒక మోడల్గా, ఒక యాక్టర్గా చాలా రిచ్ లుక్లో మీకు అట్లా కనిపిస్తారు, కానీ షూటింగ్లో ఉన్నప్పుడు కౌశల్ పడే కష్టం కానీ, అంటే తనకి అవసరం లేకపోయినా ఆ షాట్ త్వరగా అయిపోవడానికి, ఆ రోజు షూట్ బాగా రావడానికి తను ఏం చేయాలంటే అది చేసేస్తాడు. కావాలంటే ఒంటికి మట్టి కూడా పూసుకుంటాడు. అది కౌశల్ అని చెప్పి ఆయన చెప్పాడనమాట. సో అంటే ఒక బిహేవియర్ ప్రాబ్లం కూడా లేదు మీకు. సో సెట్స్లో తెలియదు కదా. అవును, అందుకే నేను బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేసింది. సో మీరు ఖచ్చితంగా డిజర్వ్ అనిపించి నేను ఈ అవకాశాల గురించి ఎంతసేపు మాట్లాడాను. సో ఈ ప్రాసెస్లో మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేస్తుంటే సారీ. నో నథింగ్. యాక్చువల్లీ మీరు చేయాల్సిన చెక్ మీరు చేశారు కాబట్టి, అంటే కష్టంలోంచి వచ్చిన ప్రతి వ్యక్తికి ఒక షూటింగ్ అవుతున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ కష్టం చూస్తాడు, ఒక డైరెక్టర్ కష్టం చూస్తాడు, ఒక టెక్నీషియన్ కష్టం చూస్తాడు, ఒక లైట్ మ్యాన్ ఒక 10 కిలోమీటర్లు లైట్లు మోసుకెళ్తున్నప్పుడు ఆ కష్టాన్ని చూస్తాడు. అవును, కష్టపడే వాళ్ళకే పక్కనోడు కష్టం తెలుస్తుంది యాక్చువల్లీ. సో మాకేంటంటే న్యూజిలాండ్లో వెహికల్స్కి డ్రైవర్స్ ఉంటారు. అక్కడ లోకల్ పంజాబీస్తో డ్రైవ్ చేయించేవారు. ఆ పంజాబీస్కి పర్ అవర్ $20 ఎంత ఇచ్చేవారు అనమాట. సో కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే డ్రైవర్ షార్టేజ్ ఉండి కార్లు ఎక్కువ ఉండేవి, డ్రైవర్లు ఉండేవారు కాదు. అప్పుడు నేనే ఒక కారు కీస్ తీసుకుని చెప్పారు సార్, చెప్పారు. మా ఆర్టిస్టులు అందరినీ ఒక 5 కార్ని ఎక్కించుకుని నేను ఒక 1.5 అవర్ తీసుకెళ్తే ఒక లొకేషన్ వచ్చేది కొండల మధ్యలో. ఆ లొకేషన్కి నేనే పొద్దున్న 6 గంటలకి 7 గంటలకు తీసుకెళ్ళాలి. 7:30 అయినా మోహన్ బాబు గారు చైర్ వేసి కూర్చుంటారు, అక్కడ లైన్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు గో బిఫోర్ దాట్. అండ్ అక్కడ కూడా లైట్ మ్యాన్స్ చాలామంది మట్టిలో కార్లు వెళ్ళేవి కాదన్నమాట. సో ఒక 4-5 కిలోమీటర్లు ఆ తుప్పల్లోంచి నడుచుకెళ్ళాలి. సో వాళ్ళు ఒక్కొక్కరు 4-5 స్టాండ్లు మోసుకెళ్తే పాపం వాళ్ళు మొయ్యలకు మోసేవారు. సో ఆర్టిస్టులు అనే నాకు ఫీలింగ్ లేకుండా నేను కూడా వెళ్ళి ఒక 2 స్టాండ్లు పట్టుకుని నేను కూడా వాళ్ళతో నడుచుకుని మోసుకుంటూ వెళ్ళేవాడు అనమాట. అంటే బేసిక్గా ఏంటంటే నేను ఒక యాడ్ ఫిల్మ్ చేస్తే ఆ ప్రొడక్షన్ వాల్యూస్, ఆ ప్రొడక్షన్లో అంటే 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉంది కాబట్టి, సో ప్రతి ఒక్కరి కష్టాన్ని కూడా మనం స్వీకరించాలి అండ్ వాళ్ళ కష్టపడుతుంటే చూడలేం కాబట్టి. సో ఐ యూస్ టు అంటే నేను చాలా తొందరగా రియాక్ట్ అయ్యి నేను వాళ్ళ కష్టంలో పాలు పంచుకునేవాను అనమాట. అంటే అట్లీస్ట్ వాళ్ళు కొంచెం రిలీఫ్ రావడానికి. అంటే పడిన కష్టం ఎక్కడికి పోదు సార్. అదే ఈరోజు ఏదో ఒక రూపంలో 10 మందికి అయితే మీరు చేసిన సాయం కానీ, మంచి కానీ, మీ బిహేవియర్ కానీ ఈరోజు తెలుస్తుంది కదా. సో ఆ పడిన కష్టం కానీ, మనలో ఉండే మంచితనం కానీ ఎక్కడికి పోదు. అండ్ నాది ఒక చాలా సీరియస్ క్వశ్చన్ ఉంది సార్. చాలా సీరియస్ క్వశ్చన్, ఇండస్ట్రీలో చాలామందికి తెలియాల్సిన క్వశ్చన్. మోహన్ బాబు గారు సార్, నాకు తెలిసి మొత్తం మన ఎంటైర్ ఇండియాలో ఈ రోజుకి కూడా బెస్ట్ టాప్ 5 తీసుకుంటే యాక్టర్స్లో యాక్టింగ్ చేయగల కెపాసిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మోహన్ బాబు గారు ఉంటారు. అంత గొప్ప నటుడు ఆయన. సో అంటే ఏంది, ఒక మీడియాని రిప్రజెంట్ చేస్తా ఒక వ్యక్తి గురించి ఒక స్టాండ్ తీసుకొని ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే ఎస్, నేను స్టాండ్ తీసుకుంటాను ఆయన విషయంలో. ఆయన అంత గొప్ప నటుడు. బట్ ఆయన మీద ఏంటంటే చాలా స్ట్రిక్ట్, కోపం, అన్నిటికీ అరుస్తారు, కొడతారు. సో వాళ్ళ నిర్మాణ సంస్థలో పనిచేయడం చాలా కష్టం. ఇలాంటి మాటలు చాలా బయటకు వచ్చేసినాయి, అనవసరంగా వచ్చేసినాయి. మీకు ఆ మూవీ షూటింగ్ టైంలో అంటే మీకు మీన్స్ ఆర్టిస్టులందరికీ ఎవరెవరికి ఏ వంటలు కావాలి, ఏం తింటారు అడిగి తెలుసుకొని ఆయనే దగ్గర ఉండి వండించి మీకు పెట్టారని తెలిసింది. సో అలాంటి ఓ వ్యక్తి మీద ఇలాంటి ఓ నెగిటివ్ ఎందుకు వచ్చింది సార్? అంటే ఇప్పుడు మనకి ప్రతి మనిషి మనం ఒకలాగా చూడలేం యాక్చువల్గా. ఒక్కొక్క మనిషిని చూసే విధానంలో లోపం ఉంటుంది యాక్చువల్గా. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసినట్టు పక్కన వాళ్ళు మిమ్మల్ని చూడరు యాక్చువల్గా. మేబీ నేను మిమ్మల్ని ఒక కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారని అనుకోవచ్చు, పక్కన తొక్కి మీరు ఈ పొజిషన్కి వచ్చారని అతను అనుకోవచ్చు. సో ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యాక్చువల్లీ. అండ్ మోహన్ బాబు గారి గురించి చెప్పాలి అంటే ఆబ్వియస్లీ మోస్ట్లీ ద ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, ఎక్కడో డైమండ్ జూబ్లీయో సమ్ ఫిల్మ్ ఫంక్షన్లో మోహన్ బాబు గారికి చిరంజీవి గారికి ఏదో క్లాష్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు యాక్చువల్గా. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ. అంటే
చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ మోహన్ బాబు గారిని కొంచెం ఇష్టపడరు. అలాగా కొంచెం వాళ్ళిద్దరి మధ్య క్లాషెస్ వచ్చాయని అనుకుంటారు, కానీ దే బోత్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ దే బోత్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంటే ఫ్యాన్స్ అలా డివైడ్ అయ్యి దే మేడ్ అలా, అంటే దే టాక్ లైక్ దట్ అంతే. అంటే అక్కడ ఏదో ఒక మాటను ఉంటారు, తర్వాత ఆ మాటని చాలా సీరియస్గా తీసుకుని వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ మీద, వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ మీద, అలాగా ఒక్కొక్కరికి ద్వేషాలు పెరిగాయి. కానీ యాజ్ ఎ జెన్యున్గా మనం ఒక మనిషితో ట్రావెల్ చేస్తేనే ఆ మనిషి గురించి మనకు తెలుస్తుంది. సో పక్కన వాళ్ళు ఏదేదో చెప్పుకునే వాళ్ళు ఎప్పుడు చెప్పుకుంటే ఉంటారు, అది మనం పట్టించుకోకూడదు. బట్ పర్సనల్గా మనం ట్రావెల్ చేస్తేనే వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది. అంటే నేను మోహన్ బాబు గారితో నేను ఎప్పుడు వర్క్ చేయలేదు. దిస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఐమ్ వర్కింగ్. స్ట్రిక్ట్గా ఉండాల్సిన టైంలో స్ట్రిక్ట్గా ఉంటారు, 100% ట్రూ. అది ఉండాలి కూడా. ఇప్పుడు నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక న్యూజిలాండ్ బేస్డ్ అమ్మాయి ఫోన్ మాట్లాడుకుంటూ వాళ్ళు ఎవరితోనో బాయ్ ఫ్రెండ్తోనో ఎవరితోనో సెట్లో మాట్లాడుకుంటూ ఎర్లీ మార్నింగ్ వచ్చి మోహన్ బాబు గారిని ఇలా తగిలి ముందుకెళ్ళింది. ఓకే, బ్యాక్ తిరిగి ఐమ్ సారీ అంతే నేను వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోతే ఆబ్వియస్లీ ఒక పెద్ద వ్యక్తి, తను మేకప్ వేసుకుంది మోహన్ బాబు గారి డబ్బులతో, తను షూటింగ్కి వచ్చింది మోహన్ బాబు గారి కారులో. ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియకుండా ఇట్స్ ఓకే ఐమ్ సారీ అని అంత రెగ్యులర్స్గా సమాధానం మళ్ళీ ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను. సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలి, మనం పిలిచి షూటింగ్ ఎవరిదో తెలుసా, షూటింగ్ ఎందుకు వచ్చావో తెలుసా, షూటింగ్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దవాళ్ళు ముందుకు నడుస్తున్నప్పుడు కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయా అని అడగడంలో తప్పు లేదు. యాక్చువల్గా వాళ్ళకి అలాంటి లెసన్స్ కూడా కావాలి. యాక్చువల్గా అప్పుడే వాళ్ళ జీవితంలో ఇంకా పాఠాలు నేర్చుకుంటారు, నెక్స్ట్ టైం అలాంటి తప్పులు చేయకుండా ఉంటారు యాక్చువల్గా. సార్, అండ్ కన్నప్పకు సంబంధించిన ఇంకో క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఇది మీకు సంబంధం లేదు, ఇది నా అభిప్రాయం, అది మీకేమనిపించిందో చెప్పండి చాలు. కన్నప్ప సినిమా క్లైమాక్స్కి వచ్చేలేకే తిన్నడు కన్నప్పగా మారిపోతాడు. అక్కడ మోహన్ బాబు గారి క్యారెక్టరు నాకంటే గొప్ప భక్తుడు ఇతను అని చెప్పి రియలైజ్ అవుతారు. సో రియలైజ్ అయిన తరువాత అప్పటికే ఎమోషన్ బాగా పండింది. అక్కడ మోహన్ బాబు గారికి ఒక పాట పెట్టారు క్లైమాక్స్లో. యాక్చువల్గా మోహన్ బాబు గారి బలం డైలాగ్స్. మీరు యమదొంగ సినిమా చూసుకుంటే క్లైమాక్స్లో ఎన్టీఆర్ ప్రాణాలు పోతున్నప్పుడు చాలా ఎన్టీఆర్ పైనుంచి కొండల నుంచి కింద పడుతుంటారు, బతకడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. పక్కనే ఉన్న నరేష్ క్యారెక్టర్, నారదుడి క్యారెక్టర్ వచ్చేసి స్వామి బతికించవచ్చు కదా, ఎందుకు ఇంత మొండి పట్టుబట్టారంటే ఆ చెట్టు మీద అట్ట ఒక చెయ్యేసి అంత శక్తే నాకుంటే ఎప్పుడో బతికించేవాడిని నారదా అని చెప్పి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ డైలాగ్తో అలా వదులుతారు. మొత్తం ఆడిటోరియం మూడంతా మారిపోద్ది అనమాట మోహన్ బాబు గారు ఒక చిన్న డైలాగ్తో. సో కన్నప్ప ఆ స్కోప్ ఉంది. తిన్నడు కన్నప్పగా మారిన తర్వాత ఇది కన్నప్ప అంటే అని చెప్పేసి ఒక 5-6 డైలాగులు మోహన్ బాబు గారి చేత కానీ వరుసగా చెప్పించేస్తుంటే ఆడిటోరియం అదిరిపోయేది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఆ ఛాయిస్ తీసుకోకుండా సాంగ్కి వెళ్ళిపోయారు. సో ఇది మీకేమనిపించింది? నాకు అనిపించడానికి ఉంది, విష్ణు గారు స్క్రీన్ ప్లే రాశారు, విష్ణు గారిని అడగాలి మీరు. అంటే మిమ్మల్ని అడిగితే ఆ టీం చూస్తుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు స్టోరీ ఆన్ స్క్రీన్ ప్లే రాసింది విష్ణు గారు. సార్, అతని మైండ్లో అండ్ దేర్ ఆర్ ద ప్రొడ్యూసర్స్, అతని మైండ్లో ఏమనిపిస్తే అదే వాళ్ళు సినిమా రూపంలో తీస్తారు. మేబీ మీకు అనిపించింది అతనికి అనిపించకపోవచ్చు, అతనికి అనిపించింది అతను తీసుకున్నారు. నెక్స్ట్ టైం మీరు ప్రొడ్యూస్ చేసినప్పుడు మీరు అనిపించినట్టు మీరు తీసుకోండి. యాక్చువల్గా అంటే జస్ట్ యాక్చువల్లీ మీరు అన్నట్టు ఈజ్ అ డైలాగ్ కింగ్ కాబట్టి డెఫినెట్గా డైలాగ్తో ఎలివేట్ చేసి చెప్పి తర్వాత సాంగ్కి వెళ్తున్నా కూడా బాగానే ఉండేది. మేబీ ఇట్స్ డైరెక్టర్స్ అండ్ విష్ణు గారు కాల్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్. ఓకే సార్, కాస్త మళ్ళీ మీ మోడలింగ్ కెరీర్ వైపు వద్దాము. మీరెందుకు సార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి, మహేష్ బాబు గారి సినిమాల కోసం నిద్ర కూడా పోకుండా రాత్రులంతా ఫోన్లు చేస్తా కూర్చునే వాళ్ళంట? అవును, అప్పుడు మరి ఈ వాట్సాప్లు, సెల్ ఫోన్స్ లేవు కాబట్టి. కాస్త క్లియర్గా చెప్పండి, అంటే మీ రోల్ ఏంది, మీకు ఎందుకు అంత కష్టం? మార్నింగ్ వాళ్ళని షూట్కి తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చేదాకా కూడా నిద్రపోయేవాళ్ళు కాదంట. అంటే ఏంది, కేవలం మహేష్ బాబు గారి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకే ఎందుకు అది కుదిరింది? అసలు మీరు ఏం చేశారు? ఆ జర్నీ గురించి కాస్త చెప్పండి. అప్పుడు ఏంటంటే యాజ్ అ మోడల్ నేను యాక్టర్గా టర్న్ అయిన తర్వాత రాజ్ కుమార్ ఫస్ట్ ఫిల్మ్ అనమాట. రాజ్ కుమార్ ఫిల్మ్తో మహేష్ బాబు గారితో ఆ టీంతో ఐ బికేమ్ వెరీ క్లోజ్. సో ఫ్రెండ్స్ కూడా షూటింగ్కి వచ్చేవారు, అప్పుడప్పుడు నన్ను కలిసేవారు.
సో దే యూస్ టు మహేష్ బాబు గారు అబ్జర్వ్ చేసేవాళ్ళు యాక్చువల్లీ ఇదంతా. సో ఒకరోజు ఆస్ట్రేలియాలో షూటింగ్ చేయాలి సాంగ్. అప్పుడు షూటింగ్ అవ్వక సేమ్ సాంగ్ని ఓషన్ పార్క్లో ప్యాచ్ వర్క్ చేశారన్నమాట ప్రీతి జింటా అండ్ మహేష్ బాబు గారు. దే నీడ్ అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న మోడల్స్ ఇక్కడ కూడా కావాలి. సో దే వాంట్ గుడ్ లుకింగ్ మోడల్స్ అనమాట. సో ప్రతిరోజు షూటింగ్కి నన్ను కలవడానికి అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వచ్చేవారు కాబట్టి మహేష్ బాబు గారు పర్సనల్గా నా దగ్గరికి వచ్చి, మీ ఫ్రెండ్స్ షూటింగ్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ బాగుంటారు యాక్చువల్లీ, వాళ్ళందరూ ఈ ఫిల్మ్లో చేస్తారేమో అడుగు అంటే, సో నేను అడిగాను. వాళ్ళందరూ ఎగిరి వి వాంట్ టు డూ ఇట్ అన్నారు. సో అంటే ఒక మహేష్ బాబు గారు నన్ను రికమెండ్ చేసి అంత పర్సనల్గా కేర్ తీసుకుని నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు, ఆ రెస్పాన్సిబిలిటీ నేను స్పాయిల్ చేసుకోకూడదని ఒక ఉద్దేశంతో చాలా కష్టపడే ఉన్నాను అనమాట. ఒక రెప్యుటేషన్ నాకు ఉన్నప్పుడు, అంటే కౌశల్ నమ్మకంతో చేస్తాడు, కౌశల్ ఏ పనైనా 100% జస్టిస్ చేస్తాడన్న నమ్మకం నా మీద పెట్టినప్పుడు, సో నేను అప్పుడు మనం అందరింటికి వెళ్ళలేం కాబట్టి, సెల్ ఫోన్స్ చేసి ఉండేవి కాదు కాబట్టి, ఓన్లీ ల్యాండ్ లైన్స్ కాబట్టి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 98, 99 ఆ టైంలో. అప్పుడు నైట్, ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్ సీన్ అయ్యి ఉంటుంది. ఆ కాలేజ్ సీన్లో నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 50 మోడల్స్, కౌశల్ ఒక 50 మోడల్స్ కావాలి అంటే, యాజ్ అ కాస్టింగ్ డైరెక్టర్ దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఒక ఎస్టీడీ బూత్లో కూర్చుని నైట్ అంతా మార్నింగ్ 2-3 వరకు ఫోన్స్ చేస్తే కానీ 50 మంది అయ్యేవారు కాదు యాక్చువల్గా. సో 50 మంది ఎప్పుడైతే మోడల్స్ సెట్ అయ్యారని తెలిసిందో అప్పుడు నా అసిస్టెంట్స్కి చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకుని లొకేషన్కి వెళ్ళి డ్రాప్ చేసేంత వరకు నాకు మనశ్శాంతి ఉండేది కాదనమాట, నా పని అయింది అని చెప్పి. అలాగే ప్రతిరోజు ఉండేది యాక్చువల్గా. సో యువరాజుకి అయితే మొత్తం షూటింగ్ అంతా రామోజీ ఫిల్మ్ సిటీ. ఓకే, హైదరాబాద్ నుంచి రోజుకి 50-60 మంది మోడల్స్ మార్నింగ్ 6 o'clockకి బస్సులో కూర్చుంటే ఆ బస్సు అక్కడికి 8 o'clock రీచ్ అయ్యేదన్నమాట. సో అలాగా ఆల్మోస్ట్ లైక్ 1-2 months కష్టపడేవాళ్ళు అనమాట. అప్పుడు ఫస్ట్ మోడలింగ్ ఏజెన్సీ హైదరాబాద్లో ఉండేదన్నమాట. అప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఈచ్ మోడల్కి మా ఏజెన్సీ నుంచి ఒక 30,000-40,000 మినిమం పర్ మంత్ శాలరీ ఇచ్చేవాళ్ళం ఆ టైంలోనే. అంటే అప్పుడు చూడండి ఎంత వర్క్ ఇప్పించేవాను నేను. సో పవన్ కళ్యాణ్ గారు కూడా బద్రీ సినిమాకి పూరి గారు పవన్ గారికి పరిచయం చేస్తే, పవన్ గారు బద్రీ సినిమాలో యాడ్ ఏజెన్సీలో ఉండే మోడల్స్ అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సెలెక్ట్ చేసుకున్నారు ప్రొఫైల్స్ చూసి. సో ఆబ్వియస్లీ వాళ్ళంతా రెస్పాన్సిబిలిటీ తీసుకుని నాకు ఒక రెస్పాన్సిబిలిటీ అప్ చెప్పినప్పుడు ఆబ్వియస్లీ కష్టం పడితే కానీ ఆ రెస్పాన్సిబిలిటీకి మనం జస్టిస్ చేయలేం. సో అందుకనే వర్షం వచ్చినా అండ్ నైట్ ఏమొచ్చినా, నైట్ ఇంట్లో ఫోన్లు ఉండేవి కాదు కాబట్టి ఎస్టీడీ బూత్కి వెళ్ళి వాడి తాళం నేనే తీసుకుని ఫోన్స్ చేస్తే ఒక పెద్ద రోల్ వచ్చేది బిల్లు. ఆ బిల్లు నెక్స్ట్ డే నెలకి పే చేసామని నేనే తాళం వేసుకుని ఇంటికి వెళ్ళేవాను అనమాట. అలా ఉండేది అనమాట. అండ్ మీరు ఇలా మోడలింగ్లో బిజీ అయిన సమయంలో చాలామందిని ఇలా పిక్ చేసుకునేవాళ్ళు, కొంతమంది షూట్స్కి పంపించేవాళ్ళు, ఇంకొంతమందికి ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ పంపించేవాళ్ళు, మీరు కూడా కలిసి ట్రావెల్ అయ్యేవాళ్ళు. అలా మీరు కలిసి ట్రావెల్ అయ్యే సమయంలో ఒక హీరో మీకు పరిచయం అయ్యారు, ఉదయ్ కిరణ్ గారు. సో అంటే ఉదయ్ కిరణ్ గారు అసలు జీరోగా ఉన్నప్పుడు మీకు తెలుసు అంటే యాజ్ మోడల్గా నేను నా యాడ్ ఏజెన్సీ నుంచి ఉదయ్ కిరణ్ ఫిల్మ్స్కి హీరోగా రాకముందు నాతో ఒక 2 యాడ్ ఫిల్మ్స్ చేశారనమాట. ఓకే. సో అప్పటి నుంచి నాకు పరిచయం. సో అంటే ఉదయ్ కిరణ్ హీరో కాకముందు మీకు తెలుసు. ఆయన లైఫ్ ఏమీ పూల పంపు కాదు, ఆయన కూడా చాలా కష్టాలు పడి వచ్చారు. సో అంత కష్టాలు పడ్డ వ్యక్తికి లాస్ట్ రోజున, ఆయన చనిపోయే రోజున, ఆయన ఆల్రెడీ లైఫ్లో ఎంతో కొంత చాలా అచీవ్ చేశారు, చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు, సూపర్ క్లాస్ హీరోగా, లవర్ బాయ్గా చాలా ఖ్యాతి దక్కించుకున్నారు, అందరికీ ఇష్టమైన హీరోగా ఉన్నారు. బట్ ఆ టైంలో కొన్ని ఫ్లాప్స్ వచ్చి ఉండొచ్చు. ఏమీ లేని రోజును చూసిన ఉదయ్ కిరణ్ కేవలం సినిమా అవకాశాలు లేకే చనిపోయారు అంటే మీరు నమ్ముతారా? సినిమా అవకాశాలు లేక చనిపోయారంటే నేను నమ్మను డెఫినెట్గా. ఓకే. సో ఉదయ్ గారికి అప్పటికి ఉన్న ఫేమ్కి తను చాలా చేయొచ్చు యాక్చువల్గా. ఈవెన్ తను తలుచుకుంటే ఒక పెద్ద టీవీ షో యాజ్ అన్ యాంకర్గా చేయొచ్చు, లేకపోతే చాలా చిన్న సినిమాలు చాలా ఉన్నాయి బట్ దానికి హీరోగా చేయొచ్చు. అంటే ఏ మనిషి అయినా ఫేమ్లో ఉన్నంత వరకే వాళ్ళకి వాల్యూ. మనం ఫేమ్లో ఉన్నంత వరకే మనం ఏది చెప్పినా జనాలు నమ్ముతారు, మనకి పాజిటివ్ కామెంట్స్ వస్తాయి. అదే ఫేమ్లో లేనప్పుడు నేను ఏది చెప్పినా
కింద ట్రోలింగ్ చేస్తారు, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. అదేంటంటే మన సక్సెస్ని బట్టే చూసే వాళ్ళకి రెస్పాన్స్ వస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా కిందన ట్రోల్స్ చూస్తే ఈడు కూడా చెప్తున్నాడా, లేకపోతే ఈడు కూడా చెప్పేవాడు అయిపోయాడా అని అంటారు యాక్చువల్గా. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. బట్ ఈ పొజిషన్ ఇప్పుడు మీ ముందు ఇలా కూర్చుని మాట్లాడడానికే ఒక పెద్ద సక్సెస్. ఈ సక్సెస్కి రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడి వచ్చారు అనేది వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ. అలాగే ఉదయ్ కిరణ్ గారి విషయంలో కూడా హీ అచీవ్డ్ ఎ లాట్. నేను పక్కనే ఉండి స్వయంగా చూసాను యాక్చువల్గా. సో బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్, చిత్రం, మనసంతా నువ్వే, నువ్వే కలుసుకోవాలని కూడా కలుసుకోవాలని, ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హీరో అని చెప్పి తను బీచ్లో షూటింగ్ అవుతుంటే అమ్మాయిలందరూ వచ్చి తన మీద ఫ్లవర్స్ జల్లేవారు అనమాట, రోజ్ పెటల్స్ అనమాట. అసలు షూటింగ్ చేయనిచ్చేవారు, అది విపరీతమైన క్రౌడ్ అనమాట. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి ఇవంతా ఇప్పుడు యాక్టర్స్కి ఆ ఫేమ్ చూస్తున్నారు, కానీ ఏమీ లేని టైంలోనే హీ హ్యావ్ సీన్ దట్ ఫేమ్ అనమాట యాక్చువల్గా. బట్ ఆబ్వియస్లీ అంత ఫేమ్ చూసిన తర్వాత నేను ఒక చాలా సంవత్సరాల తర్వాత ఒక ఈవెంట్కి వెళ్తే హీ ఆల్సో కేమ్ ఫర్ ది ఈవెంట్, ఒక ఫ్యాషన్ షోకి. ఆ ఫ్యాషన్ షోలో తను కూడా ఒక నార్మల్గా కూర్చున్నాడే కానీ ఒక సెలబ్రిటీకి ఇవ్వాల్సిన రెస్పాన్స్ కానీ ఒక సెలబ్రిటీకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కానీ ఇవ్వలేదు యాక్చువల్లీ. ఐ హ్యావ్ సీన్ పర్సనలీ, జస్ట్ బికాస్ ఆఫ్ తను ఫేమ్లో లేడు అన్న ఒక్క ఉద్దేశంతో. సో ఒక మనిషికి ఒక నడుస్తున్నప్పుడు రోజ్ పెటల్స్ జల్లి ప్రతి అడుగులోని పూలతో నడిపించే ఒక ఫ్యాన్స్ ఉన్న టైంలో సినిమాలు 2-3 సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి అసలు ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు కూడా పట్టించుకోకపోతే ఆబ్వియస్లీ ప్రతి మనిషికి ఒక బాధ ఉంటుంది యాక్చువల్గా, కష్టం సార్ తీసుకోవడం. పక్కనే నిన్న కాక మొన్న వచ్చిన హీరోస్కి సెల్ఫీలు తీసుకుని అంత ఎస్టాబ్లిష్ అయిన ఉదయ్ గారితో సెల్ఫీలు తీసుకోపోతే ఆబ్వియస్లీ తను పక్కనే తీసుకుంటున్నప్పుడు తనకు బాధ కలుగుతుంది యాక్చువల్గా. సో ఆ బాధని చూశాను, ఆ హ్యాపీనెస్ని చూశాను యాక్చువల్గా. నేను ఎప్పుడైతే తను చనిపోయారన్న వార్త విన్నానో నాకు చాలా ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. వెంటనే నేను నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే ఎవరిని అలౌ చేయట్లేదు. అసలు ఉదయ్ కిరణ్ని చూడడానికి ఎలాంటి స్టార్స్ రాలేదు. ఆ ఫ్యామిలీలో కూడా వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఒక అతను ఉన్నాడనమాట, ఇంకెవరు లేరు అక్కడ. మేబీ ఆ కుటుంబంతో వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ ఫాదర్తో తనకేవో గొడవలు ఏవో అవుతున్నాయి అనుకుంటా, ఎవరు రాలేదు. అప్పుడు నేనే మార్చురీకి వెళ్ళి ఓపెన్ చేస్తే అప్పుడు ఉదయ్ కిరణ్ గారి బాడీని ఫస్ట్ చూసింది నేనే. అప్పటికే తన కళ్ళని దానం చేసి ప్లాస్టిక్ కళ్ళు పెట్టారు యాక్చువల్గా. సో తర్వాత నేను మళ్ళీ నిమ్స్ వాళ్ళతో డాక్టర్స్తో మాట్లాడి ఆ బాడీని ఇంటికి తీసుకువెళ్ళి తర్వాత అక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ చాంబర్ దగ్గర తీసుకువెళ్ళి మొత్తం అప్పుడు ఆర్టిస్టులు అందరూ అప్పుడు వచ్చారు యాక్చువల్గా. సో అదంతా అప్పుడు మొత్తం త్రూఅవుట్ ఉదయ్ గారితో మొత్తం తన బాడీ కాలి ఆ యాష్ అయినంత వరకు ఆ లాస్ట్ వరకు నేను తనతోనే ఉన్నాను యాక్చువల్గా. ఆ బాడీ మొత్తం కాలినంత వరకు తనతోనే ఉన్నాను. చాలామంది కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోయారు, కొంతమంది బాడీ ఇలా అంటించిన వెంటనే వెళ్ళిపోయారు యాక్చువల్లీ. బట్ ఐఎమ్ ద వన్, మేబీ 2-3 కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. మొత్తం బాడీ అంతా కాలినంత వరకు, బాడీ బూడిదైనంత వరకు నేను ఉండి చూసి అప్పుడు నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. అంటే ఇంకా ఒక ఫ్రెండ్కి అంతకన్నా మనం ఎక్కువ ఏమి ఇవ్వగలం యాక్చువల్గా. అంటే మీరు చెప్తుంటే అంటే ఇండస్ట్రీలో ఒక ఫేమ్ వచ్చిన తర్వాత అంతే, ఏదన్నా ఫేమ్లో ఉంటేనే మీకు గుర్తింపు, మీకు మర్యాద, మీకు మీ గురించి మంచిగా మాట్లాడతారు. అంటే ఒక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు నా గురించి, నా ఇంటర్వ్యూస్ గురించి ట్రెండింగ్లో ఉన్నాం కాబట్టి ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూ ద్వారా కొన్ని వ్యూస్ వస్తాయి, ఛానల్ రేటింగ్ పెరుగుతుంది, ట్రెండింగ్లోకి వెళ్తుంది, డబ్బులు వస్తాయి ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేసేవారు. అదే పాజిటివ్గా చేసిన ఇంటర్వ్యూని వీడి పాజిటివ్నెస్ అంతా జనాలు లాగేసుకున్నారు, ఇప్పుడు వీడు నెగిటివ్ చేస్తే మళ్ళీ కొన్ని రోజులు ట్రెండింగ్లో తీసుకెళ్ళొచ్చు అని చెప్పి మళ్ళీ నెగిటివ్ చేశారు. అవును, మళ్ళీ నెగిటివ్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ట్రెండింగ్లోకి వెళ్ళాయి. అప్పుడు చాలామంది ఆర్టిస్టులు 30 years పృథ్వీ గారు కూడా నా గురించి నెగిటివ్గా మాట్లాడారు. బికాస్ ట్రెండింగ్లో ఉన్న ఒక పర్సన్ని పోక్ చేస్తే హీల్ బికమ్ మోర్ ట్రెండింగ్ యాక్చువల్లీ. సో చాలామంది నా పేరు యూజ్ చేసుకుని దే కేమ్ ఇన్ టు ట్రెండింగ్ అనమాట. సో అలాగా నన్ను రైట్ లెఫ్ట్ ఆడుకున్నారు యాక్చువల్గా. బట్ ఇట్స్ ఓకే, బికాజ్ నా వల్ల వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగం. మీరు అప్పటికే రాటు తెలిపోయారు.
ఏదో విధంగా వాళ్ళకి ఉపయోగం పడుతుంది అని తెలిసిన తర్వాత ఇంకేమంటాం. సో ఫ్యామిలీస్ని మీడియా ముందుకు లాగారు, పిల్లలతో పాటు మీడియా ముందుకు వెళ్ళి మేమేంటో ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే, ఇదంతా ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్. అదే మీరు రిచ్ పర్సన్ అయితే మీ జోలికి ఒక్కడు కూడా రాడు, మీ గురించి ఒక్కడు కూడా కామెంట్ పెట్టాడు. అది. అండ్ మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని సినిమా ఆఫర్లు అయితే వచ్చినాయి మీరే హీరోగా. బట్ ఒక హీరో వాళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడి వాళ్ళ మైండ్ సెట్ మార్చేసి మీకు సినిమా ఛాన్సులు రాకుండా కొన్నిటిని అడ్డుకున్నాడు అని చెప్పి ఒక టాక్ అయితే ఉంది. నిజమా? ఇండస్ట్రీ నిజమా అబద్ధం? నిజం అవ్వచ్చు. అంటే బేసిక్ ఏంటంటే ఆబ్వియస్లీ మనకు తెలిసి మనం ఏ తప్పు చేయలేదు. సో మనం ఉన్నది ప్రూవ్ చేసుకోవడానికి, జీవితంలో ఎప్పటికైనా ఏదో ఒకటి సక్సెస్ అవ్వడానికి, ఉన్న సక్సెస్ని లైఫ్ అంతా నిలబెట్టుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చాం. ఇప్పుడు మన వెనకాల ఎవరు ఏం చేస్తున్నారు అన్నది మనకు తెలియనప్పుడు మనం వాళ్ళ గురించి మాట్లాడకూడదు యాక్చువల్గా. సో మేబీ చేసి ఉండొచ్చు. మీ దాకా వచ్చిందా? నా దాకా వచ్చిందంటే వచ్చిందని చెప్పాలి. బట్ ఐ డోంట్ టేక్ ఎనీ వన్స్ నేమ్ అనమాట. ఓకే, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు మనకి రాత ఉన్నప్పుడు ఎవరైనా అడ్డుకున్నా మన రాతను ఎవరు మార్చలేరు. సో ఇక్కడ అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే నాకు తెలియంది ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మోడలింగ్ అంటే అక్కడ బిహేవియర్ కానీ థాట్ ప్రాసెస్ కానీ ఇవి కూడా నేర్పిస్తారా? యా, అంటే ఒక సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ఆబ్వియస్లీ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలన్నీ ఉంటాయి అన్నమాట. సో అవే మిమ్మల్ని రాటు తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉదయ్ కిరణ్ గారి విషయంలో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మీరు లైఫ్లో మీరు కూడా చూశారు. ఆ క్రేజ్ చూశారు, డౌన్ఫాల్ చూశారు, బట్ మళ్ళీ రైజ్ అవుతున్నారు. సో ఇక్కడెక్కడా కూడా మీరు ఎక్కడ చెల్లించలేదు, ఎక్కడా కూడా మీరు సెకండ్ థాట్ తీసుకోలేదు. సో ఎక్కడ ఎదగాలో అక్కడ ఎదుగుతూ పోయారు, ఎక్కడ కష్టపడాలో అక్కడ కష్టపడుతూ వచ్చారు. సో ఉదయ్ కిరణ్ గారు తీసుకునే ఆ డిసిషన్ తీసుకునేదానికి మీరు తీసుకోకపోవడానికి రెండింటి మధ్య వ్యత్యాసం అంటే ఆ మైండ్ సెట్లో ఉన్న మార్పు ఏంటి? ఇప్పుడు యాజ్ ఎ పర్సన్ మీరు చెప్తే నమ్మరు, కానీ ఫేమ్ ఉన్నప్పుడు యూజువల్గా కొంతమంది చాలా పనులు వదిలేసుకుంటారు యాక్చువల్గా. సార్ మా వైఫ్ ఎప్పుడు నాతో ఫైట్ చేస్తూ ఉంటుంది, ఆ కాస్టింగ్ జోలికి వెళ్ళొద్దు, కాస్టింగ్ నాపేయండి, ఆ కాస్టింగ్ అనే దాన్ని నేను తట్టుకోలేను, ఓకే స్టాప్ దాట్. యాజ్ అ యాక్టర్గా మీరు ఆల్రెడీ చాలా అచీవ్ చేశారు, యాజ్ అ మోడల్గా అచీవ్ చేశారు, యాజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్గా చాలా అచీవ్ చేశారు. అంటే నాకేంటంటే ఒక జాబ్ ఎవరన్నా ఒక యాడ్ ఫిల్మ్ ఉంది ఎవరు ఉంటే చెప్పండి అన్నప్పుడు నేను ఎవరు కష్టపడుతున్న వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేయాలి. దానివల్ల మనకు డబ్బులు రాకపోయినా పర్లేదు, అట్లీస్ట్ దే మేక్ సమ్ మనీ, అట్లీస్ట్ దే మేక్ సమ్ ఫేమ్, అట్లీస్ట్ మనల్ని నమ్ముకోకపోయినా వాళ్ళు ఎంతో కొంత కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారు. సో మనకు వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేయకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఒక నమ్మకంతోనే చాలాసార్లు చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న చాలామంది పెద్ద పెద్ద హీరోస్ కూడా నేను తెలియకుండానే ఇప్పుడు ఎవరన్నా యాడ్ ఫిల్మ్కి లేకపోతే ఎవరన్నా షోకి హోస్ట్గా అడిగితే నేను ఒక పేరుని సజెస్ట్ చేసిన షోలు వాళ్ళు ఆ షోతోనే చాలా టాప్ లెవెల్కి, అంటే చాలామంది టాప్ లెవెల్కి వెళ్ళిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ జబర్దస్త్కి ఒకప్పుడు అనసూయ గారు యాంకరింగ్ చేసేవారు. ఎప్పుడైతే జబర్దస్త్కి అనసూయ గారు యాంకరింగ్ మానేశారో ఆ షోకి ఏడుకొండలనే ఒక మేనేజర్ ఉండేవాడు. హీ కాల్డ్ మీ, ఎవరన్నా యాంకర్ ఉంటే సజెస్ట్ చేయండి అని. ఐ సజెస్టెడ్ వైజాగ్ నుంచి వచ్చిన నా ఫ్రెండ్ రష్మిన్ అనమాట. సో ఆ తర్వాత నెంబర్ ఇస్తే తను ఆవిడికి ఫోన్ చేయడం జరిగింది. సో తను ఆడిషన్ చేశారు, తను సెలెక్ట్ అయింది, షీ బికేమ్ ఏ జబర్దస్త్ యాంకర్. కనీసం నేను తనకి నెంబర్ ఇచ్చిన విషయం కూడా తనకి తెలియదు యాక్చువల్గా. నేను ఎప్పుడు చెప్పుకోలేదు. అవునా? నేను ఎప్పుడు చెప్పుకోలేదు. మేబీ తనేమనుకుంటుంది, నాకు మేనేజర్ ఫోన్ చేశాడు, నాకు ఆడిషన్ పిలిచాడు, ఆడిషన్లో ప్రూవ్ చేసుకున్నాను, నాకు జబర్దస్త్ షో వచ్చింది. కానీ ఆ నెంబర్ ఇచ్చిన ఏ వ్యక్తి ఎవరని తనకి అడగాల్సిన అవసరం లేదు, తిరిగి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీ వాంట్స్ టు టేక్ దట్ క్రెడిట్, నేనే మీకు ఫోన్ చేశానని. సో హీ వాంట్ రివీల్ మై నేమ్. సో ఆబ్వియస్లీ మనకు అవసరం కూడా లేదు, నేనే వెళ్ళి చెప్పాను అని.
అలాగే చాలా మందికి చాలా రకాలుగా నేను హెల్ప్ చేశాను నా పేరు చెప్పుకోకుండానే. సో ఇక్కడ దొరికారు మీరు, అంటే అంటే చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఐ టోల్డ్ యూ. అడుగుతున్నాను అంతే, ఎందుకు కౌశల్కి ఛాన్సులు రావట్లేదు అంటే కోరుకున్న ఛాన్సులు ఇండస్ట్రీ అంటే ఇక్కడ దొరికారు మీరు. చేసే మంచి చేసినప్పుడు చెప్పుకోవడానికి ఏం సార్, ఇండస్ట్రీలో చేయను మంచిని కూడా చేసామని చెప్పుకునే మనుషులు అంటే ఉన్నప్పుడు ఇప్పుడు నేను చేశానంటే మీరు చేశారా అన్న క్వశ్చన్ మార్క్ నాకు వద్దు. యాక్చువల్గా నేను చేసినా చేయకపోయినా మీకు నా వల్ల మంచి జరిగింది, మీ లైఫ్ సెటిల్ అయింది, దట్స్ ఇనఫ్ ఫర్ మీ. నేను చేశానా చేయలేదు అన్నది దేవుడు తెలుసు, నాకు తెలుసు, ఇంకా మీకు తెలియాల్సిన అవసరం లేదు. అంటే 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 వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ఐ డోంట్ నో. మై హ్యాండ్ ఈజ్ వెరీ వెరీ లక్కీ ఫర్ అదర్స్. మై హ్యాండ్ ఈజ్ నాట్ లక్కీ ఫర్ మీ. ఓకే, నా దగ్గర ఫస్ట్ యాడ్ ఫిల్మ్ చేసిన వాళ్ళు కానీ ఫస్ట్ ర్యాంప్ షో చేసిన వాళ్ళు కానీ టాప్ స్టేజ్లో ఉంటారు యాక్చువల్లీ. ఇప్పుడు తమన్నా గారు ఫస్ట్ యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది, సెకండ్ థర్డ్ యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది. అవును, మీరు హ్యాపీ డేస్ తర్వాత అనుకుంటాం. హ్యాపీ డేస్ తర్వాత భీమా సిమెంట్. అవును. సో అంటే మేబీ ఐ థింక్ ఆ క్రెడిట్ నేనే అని చెప్పక్కర్లేదు. ఐఎమ్ సేయింగ్ మై హ్యాండ్ ఈజ్ లక్కీ ఫర్ అదర్స్, దట్ ఈస్ ఫర్ షూర్ యాక్చువల్లీ. అండ్ మీ మీద ఉన్న నాకు ఒక కంప్లైంట్ ఏంటంటే 220 పైగా మీరు యాడ్ షూట్స్ తీశారు. అండ్ ఒకానొక టైంలో మీకోసం మీరు ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ కూడా మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను, ఒక చిన్న సినిమా అయినా సరే. వచ్చింది. సో ఎందుకు అక్కడ మీరు సీరియస్గా ట్రై చేయలేదు? ఒకరిని నమ్ముకునే బదులు నా దగ్గర ఆల్రెడీ స్కిల్ ఉంది, దేవుడిచ్చిన మంచి ఒక రూపం ఉంది, ఒక ఫేమ్ వచ్చింది, ఒక ప్రొడ్యూస్ చేసుకోగల కెపాసిటీ ఇప్పుడు వచ్చింది, సో నేనే ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి మిమ్మల్ని వేరే లెవెల్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎంతో కష్టపడితే మనకి డబ్బు వస్తుంది యాక్చువల్లీ సార్. ఆ డబ్బుని మనం సినిమా మీద పెట్టి మళ్ళీ జీరోకి వెళ్ళిపోయి మళ్ళీ కష్టపడే రిస్క్ నేను తీసుకోలేదు. ఓకే. ఎందుకంటే సీజన్ 1 విన్నర్ శివబాలాజీ గారు తనకు వచ్చిన డబ్బు మొత్తం తన సినిమా మీద పెట్టి జీరో అయిపోయింది యాక్చువల్గా. తను ఒక సినిమా తీశారు గీతే కనకాల గారితో, ఇద్దరు ఫ్రెండ్స్గా యాక్చువల్గా. ఓకే. సో ఆ ఫిలిం పెద్దగా ఆడలేదు యాక్చువల్గా. సో మళ్ళీ నేను అదే రిస్క్ తీసుకుని మళ్ళీ నేను కూడా సినిమా తీసి మళ్ళీ నా ఫ్యామిలీ కోసం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని మళ్ళీ నేను ఐ డోంట్ టు స్పాయిల్ ఇట్. యాజ్ యూ నో దాట్ నాకు బిగ్ బాస్ ఇచ్చిన క్యాష్ ప్రైజ్ ఏదైతే ఉందో, ద విన్నింగ్ అమౌంట్ యాజ్ ఐ సెడ్ ఐ వాంట్ టు డొనేట్ ఫర్ పేషెంట్స్, దట్స్ ఐ డొనేటెడ్ యాక్చువల్లీ. మేబీ నాకు వచ్చిన ఆ రెమ్యునరేషన్ ఏదైతే ఉందో ఆ రెమ్యునరేషను ప్లస్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను అందరు విన్నర్స్ కన్నా ఐఎమ్ ద ఓన్లీ విన్నర్ హూ డిడ్ లాట్ ఆఫ్ షాప్ ఓపెనింగ్స్. ఐ గోట్ అ గుడ్ అంటే ఒక షాప్ ఓపెనింగ్స్ బాగా డబ్బులు వచ్చేవి అనమాట ఆ టైంలో ఉన్న క్రేజ్కి. సో కేఎల్ఎంవే చాలా ఓపెన్ చేస్తాను, ఒక 6 to 7. సో ఒక 7 to 8 యాడ్ ఫిల్మ్స్కి యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్గా చేశాను. సో ఆ డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి ఫ్యామిలీ నన్ను నమ్ముకున్న వచ్చిన నా వైఫ్కు, నాకు పుట్టిన నా పిల్లలకి ఆబ్వియస్లీ దే నీడ్ దట్ మనీ యాక్చువల్లీ. సో ఆబ్వియస్లీ సినిమా తీసి ఆ డబ్బులు పోగొట్టుకుని మళ్ళీ నేను ఫస్ట్ నుంచి మళ్ళీ కష్టపడే టైము లేదు, ఆ సాహసం కూడా మళ్ళీ చేయలేం. సో ఐ కెప్ట్ దట్ మనీ ఆన్ మై కిడ్స్ అనమాట. అంటే వాళ్ళకి లైఫ్లో కావాల్సిన ఒక మంచి ఇల్లు, వాళ్ళకి కావాల్సిన ఒక కారు, అంటే నాలా కష్టం పడకూడదని వాళ్ళకి ఒక మంచి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా ఐఎమ్ లీడింగ్ దర్ లైఫ్ అనమాట. ఈ విషయంలో నీలిమా గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వారు లేదు మనం ముందుకు వెళ్ళాలి అంటారా, మీరు చెప్పింది కరెక్ట్ అంటారా? ముందుకు వెళ్ళాలి అంటే ఐ మీన్ అంటే మనం ఇన్వెస్ట్ చేద్దాం, నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకో, సో ప్రాబ్లం అన్ని తర్వాత సంగతి. దానికి అసలు సినిమా ఇండస్ట్రీ మీద నమ్మకం లేదు, 100% అసలు జీరో అనమాట. ఓకే. అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేసుకున్నా మీ మీద అది బూడిదలో పోసిన పన్నీర్ లాగే. ఓకే. బట్ యూ వాంట్ ఈవెన్ గెట్ 1 rupee ఆల్సో. షీ నోస్ దట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఒక సినిమాని రిలీజ్ చేయాలంటే దానికి ఎంత డబ్బులు పెట్టినా సరిపోతుంది యాక్చువల్గా. సో మనం ఎన్ని కోట్లు పెట్టినా ఒక సినిమాని రిలీజ్ చేస్తున్న సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి, ఆ ప్రమోట్ చేయడానికి 10 మంది హీరోల్ని పిలవడానికి, సో వీఆర్ నాట్ క్యాపబుల్ ఫర్ దాట్. సో ఆబ్వియస్లీ బెటర్ దేవుడు ఒక విధంగా డబ్బులు ఇచ్చాడు, ప్రజలు ఒక విధంగా విజయాన్ని ఇచ్చారు, ఆ విజయాన్ని కాపాడుకుంటూ జస్ట్ సెటిల్ యువర్ లైఫ్ అండ్ అగైన్ బ్యాక్ టు ఓల్డ్ లైఫ్ అనమాట. అంటే నేను యూజువల్గా ఒక యాడ్ ఫిల్మ్ చేస్తే ఫేమ్ వచ్చిన తర్వాత, ఫేమ్ రాకముందు ధైర్యంగా చేసామని, ఫేమ్ వచ్చిన తర్వాత మాస్కులు పెట్టుకుని క్యాప్ పెట్టుకుని చేయాల్సి వస్తుంది. బట్ బిహైండ్ ద మాస్క్ అండ్ బిహైండ్ ద క్యాప్
దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ యాక్చువల్లీ. సార్ సో నేను ఏంటంటే యాజ్ అన్ సెలబ్రిటీకి వెళ్ళినప్పుడు ఐ గో లైక్ దిస్. బట్ ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్గా, లేకపోతే ఒక ఈవెంట్ మేనేజర్గా, లేకపోతే ఒక ఫ్యాషన్ కొరియోగ్రాఫర్గా వెళ్ళినప్పుడు ఐ డోంట్ ఈవెన్ షో మై ఫేస్, ఐ ఓన్లీ షో మై హార్డ్ వర్క్. సార్ ఇప్పుడు మోడలింగ్లో తెలుగులో మీరు ఎంత అచీవ్ చేశారో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఈవెన్ ముంబై కానీ యూఎస్ కానీ ప్రతి దగ్గర కూడా మోడలింగ్ రంగంలో మీ వర్క్ నడుస్తూనే ఉంటుంది. సో మీరు ఎంత అచీవ్ చేశారో అందరికీ తెలుసు. సో ఒక జనరేషన్ ఇప్పుడుండే జనరేషన్లో పిల్లలు మోడలింగ్లోకి రావాలంటే సో మీరు ఏం సలహాలు ఇస్తారు? సో మోడలింగ్ ఆ రంగంలో దాంట్లో ఉండే డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది, సో ఏ సలహా ఇస్తారు మీరు? సి అట్ ద ఏజ్ ఆఫ్ 15 years నుంచి మోడలింగ్ చేస్తున్నాను కాబట్టి ఇట్స్ బీన్ లాంగ్ వే జర్నీ ఫర్ మై. ఓకే. సో నేను చాలామందికి చెప్పేది ఏంటంటే, మోడలింగ్ నమ్ముకొని మీ చదువుని, మీ ఉద్యోగాల్ని వదులుకోవద్దు. మోడలింగ్ అనేది జస్ట్ ఎ హాబీ. మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి, మీ స్కిల్ని బిల్డ్ చేసుకోవడానికి, మీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడానికి, మీ బాడీ లాంగ్వేజ్ని మార్చుకోవడానికి, మీకు ఒక పర్ఫెక్ట్ పోస్చర్ని డెవలప్ చేసుకోవడానికి, రిథమ్ని మార్చుకోవడానికి, గెస్చర్స్ నేర్చుకోవడానికి, ఒక స్టైల్ని క్రియేట్ చేసుకోవడానికి యూజ్ దిస్ మోడలింగ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్, బట్ నాట్ ఫర్ యువర్ లైఫ్. అండ్ ఎస్పెషలీ హైదరాబాద్ ఈజ్ నాట్ a modeling place. If you really want to become a model, if you don't have any other option other than modeling, go to Mumbai. Okay. And do hard work. Akkada at least every day you can go to 10 to 20 auditions. At least ఒక్కదానికన్నా క్లిక్ అవుతారు. హైదరాబాద్ ఆడిషన్స్కే నెలకి 1-2 అవుతాయి. సో హైదరాబాద్ని నమ్ముకుని మోడలింగ్లో దిగద్దు. మిమ్మల్ని మార్చుకోవడానికి, మేక్ ఓవర్ అవడానికి దిగండి. ఐఎమ్ దేర్ ఫర్ 100% ఫర్ దెమ్, బట్ నాట్ టు చేంజ్ దేర్ కెరియర్స్. ఓకే. టు చేంజ్ దేర్ పర్సనాలిటీ, కమ్ టు మీ. నాట్ టు చేంజ్ దేర్ కెరియర్స్, డోంట్ కమ్ టు మీ. మిమ్మల్ని నేను అప్రోచ్ అయినప్పుడు బిగ్ బాస్ గురించి నేను చాలా తక్కువ మాట్లాడతాను అని చెప్పాను. సో నాకు తెలిసి నేను చాలా తక్కువే మాట్లాడాను. బట్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు బిగ్ బాస్ 9 స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే. సామాన్యుడికి ఛాన్స్ అని చెప్పి ఒక ప్రకటన రిలీజ్ చేశారనమాట. సో కూడా పార్టిసిపేట్ చేస్తారా? నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు లేదు. ఓకే. పైగా చేసే అంత స్థాయి కూడా నాది కాదు ఇప్పుడు. ఓకే. సో అది ఫ్యూచరు. అండ్ నిజంగా ఒక సామాన్యుడికి ఛాన్సు అంటే అక్కడంతా చాలా జెన్యున్గానే జరుగుద్ది. జెన్యున్గా జరుగుతుంది అనడానికి ఎగ్జాంపుల్ నా సీజన్లో గణేష్ రావడం. ఓకే. అతను ఒక కామన్ మ్యాన్గా లోపలికి వచ్చాడు. సో వచ్చిన తర్వాత తను చెప్తా ఉండేవాడు అనమాట. సో అందరిలాగే నేను కూడా వీడియో రికార్డ్ చేసి పంపించాను. జస్ట్ నేను యాజ్ అన్ యాంకర్గా నేను లోడా 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 వాగుతాను కాబట్టి ఫాస్ట్గా మాట్లాడడం నా స్కిల్. అదే మాటలు ఫాస్ట్గా మాట్లాడుతూ నేను పంపించాను. దానికి ఇంప్రెస్ అయ్యి ఒక 3 రౌండ్లు అయ్యాయి. ఓకే. సో తర్వాత ఆ 30 మందిలోంచి 10లోంచి ముగ్గురులోంచి ఒకరిని సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో బికాజ్ ఆఫ్ తన టాలెంట్ అది. సో అలాగే బయట కూడా అంటే మీ టాలెంట్ బిగ్ బాస్కి ఉపయోగపడుతుంది, బిగ్ బాస్ షోకి హెల్ప్ అవుతుంది అంటే డెఫినెట్గా దిల్ టేక్ యూ. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్, కొన్ని లక్షల మందికి ఖచ్చితంగా బిగ్ బాస్ అంటే ఇష్టం ఉంటుంది. దాంట్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు అనమాట. సో అందరికీ ఇప్పుడు ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి అందరికీ కొంత డౌట్ ఉంది. నిజమేనా, మేము వీడియో చేస్తే సెలెక్ట్ చేస్తారా, మేము చెయ్యాలా వద్దా? వీడియో చేస్తే సెలెక్ట్ చేయరు. ఆ వీడియోలో సెలెక్ట్ చేయాల్సిన క్వాలిటీస్ ఉంటే సెలెక్ట్ చేస్తారు. ఓకే. సో అంతా జెన్యూన్ అని చెప్తారు. యా అంటే సీజన్ 2లో జెన్యూన్గానే అనిపించింది. మరి తర్వాత సీజన్స్ నాకు తెలియదు కానీ సో సీజన్ 2లో అయితే జెన్యూన్గానే ఇంటర్వ్యూస్ అయ్యాయి, జెన్యూన్గానే మనోడు లోపలికి వచ్చాడు. బట్ ఆబ్వియస్లీ టాలెంట్ని ఎవరు ఆపలేరు, టాలెంట్ని ఎవరు కిల్ చేయలేరు. కాబట్టి మీకు టాలెంట్ ఉంటే ఆ టాలెంటే మిమ్మల్ని కాపాడుతుంది, మీకు ఆపర్చునిటీ కూడా ఆ టాలెంట్ ఇప్పిస్తుంది. సార్ బిగ్ బాస్కు సంబంధించి లాస్ట్ క్వశ్చన్ సార్, సీజన్ 2లో మీతో పాటు పార్టిసిపేట్ చేసిన చాలా మందితో మీకు అక్కడ కొన్ని గొడవలు అయినాయి. సో బయటకు వచ్చిన తర్వాత కూడా కొందరితో అవి అలాగే కంటిన్యూ అయినాయి. సో నేను వాటి మూలాల గురించి, వాటి పూర్తి వివరాల గురించి నేను ఏం ప్రస్తావించను. ఇప్పుడు ఈరోజు నా ముందున్న కౌశల్ మనసులో వీళ్ళందరితో నేను గొడవపడ్డాను, వీళ్ళల్లో ఒక్క వ్యక్తిని నేను ఇంకొంచెం మంచిగా ఉంటే బాగుండేది, అతనితో ఇప్పుడు మాట్లాడాలనిపిస్తుంది, ఆమెతో ఇప్పుడు మాట్లాడాలనిపిస్తుంది, ఆ గొడవలన్నీ మర్చిపోయి ఆ ఒక్క వ్యక్తిని అయితే మిస్ అవుతున్నాను అని వాళ్ళందరిలో ఒక వ్యక్తి పేరు చెప్పమంటే ఎవరైనా ఉన్నారా లేరా? ఉన్నారు. ఎవరు సార్? నాని గారు.
అవును, నాని గారికి మీకు మీ ఫ్యాన్స్ వల్ల. యాక్చువల్లీ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్ సీరియస్లీ అండి. నాని గారు ఈజ్ వెరీ వెరీ జెన్యూన్, వెరీ లవబుల్ పర్సన్. సార్ నాకు ప్రతి శనివారం నాని గారు మా ముందుకు వచ్చినప్పుడు నేను ఎప్పుడు నాని గారిలో ఉదయ్ గారిని చూసేవాడిని. ఓకే. ఇన్ఫ్యాక్ట్ నేను డైరెక్ట్గా చెప్పాను కూడా, మీరు మా ఫ్రెండ్ ఉదయ్ కిరణ్లా ఉంటారంటే, సో యూ లుక్ సేమ్ ఎగ్జాక్ట్లీ. సో కెన్ ఐ మేక్ ఫ్రెండ్, కెన్ ఐ బీ అ ఫ్రెండ్ విత్ యూ అని. అది టెలికాస్ట్ అవ్వలేదు, బట్ నేను జెన్యున్గా అడిగాను. అరే కౌశల్ మళ్ళీ బల్లేవాడివే, లెట్స్ బీ అ ఫ్రెండ్స్ అన్నారు అతను. ఓకే. బట్ యాజ్ దిస్ ఇంటర్వ్యూలో నాని గారు చూస్తారో లేదో తెలియదు కానీ, జస్ట్ బికాస్ ఆఫ్ ఆ ట్రోలింగ్ ఏదైతే అంటే ఎవరైతే నన్ను అభిమానించేవారో, నాని గారు తనిష్ని, తేజస్విని సపోర్ట్ చేస్తున్నారని ఒక ఉద్దేశంతో నాని గారిని చాలామంది ట్రోల్ చేశారు, విచ్ ఈస్ వెరీ రాంగ్, చాలా తప్పు. యాక్చువల్గా తను హోస్ట్గా తన బాధ్యతను తను నిర్వర్తించారు యాక్చువల్గా. బట్ నిజంగా చెప్పాలంటే తను ఒక సైడ్ తీసుకుని ఎవరి గురించి మాట్లాడలేదు. మాట్లాడారు అనుకుని చాలామంది ట్రోల్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత నాని గారు తలుచుకుంటే యాజ్ అ ప్రొడ్యూసర్ హీ కెన్ గివ్ మీ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. నేను నాని గారి సీజన్ విన్నర్, ఐఎమ్ నాని విన్నర్. సో తలుచుకుంటే నాకు డెఫినెట్గా అతని సినిమాలో డెఫినెట్గా మంచి క్యారెక్టర్స్ ఇచ్చేవారు. అతను తలుచుకుంటే చిటికలో పని అది. బట్ నా ఫ్యాన్స్ మేబీ వాళ్ళెవరు కూడా నాకు తెలియదు. నేను లోపల ఉన్నప్పుడు కౌశల్ ఆర్మీ అని కొంతమంది చేసిన ట్రోలింగు, కొంతమంది చేసిన వీడియోసు, ఆ కొంతమంది తిట్టిన తిట్లు, నేను తిట్టానని నేను తిట్టానని అనుకున్నారేమో నాకు తెలీదు. అంటే బట్ వాళ్ళ బయట విన్న వాటికి లోపల నాకు ఎటువంటి సంబంధం లేదు. మేబీ తనకి బయట జరిగిన వాటికి అతను రియల్గా హర్ట్ అయ్యి మేబీ బిగ్ బాస్ తర్వాత అసలు బిగ్ బాస్ గురించి ప్రస్తావన కానీ, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని కలవడం కానీ ఎప్పుడు చేయలేదు యాక్చువల్గా. మేబీ తను జెన్యున్గా ఆ బిగ్ బాస్ టైంలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. బట్ సిన్సియర్గా యాజ్ ఐ డ్రీమ్ సాక్షిగా చెప్తున్నాను, నాని గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైన గౌరవం, ప్రేమ అన్నీ ఉన్నాయి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాని గారిని కలవడానికి చాలా ట్రై చేశాను. బట్ తను ఎప్పుడు షూటింగ్లో బిజీ ఉండి అవ్వలేదు. కానీ బట్ యాక్చువల్గా నాని గారిని కలిసినప్పుడు కూడా ఇదే చెప్తాను యాక్చువల్గా, అంటే బయట జరిగిన వాటికి లోపల నాకు లింక్ పెట్టద్దు అని. ఓకే. అండ్ ఫైనల్గా సార్, కన్నప్ప ఒక పెద్ద సక్సెస్ అండ్ దాంట్లో మీకు ఒక మంచి రోలు. సో దాంట్లో మీరు మీ యాక్టింగ్ కానీ మీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అద్భుతంగా ఉంది. సో కౌశల్ ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉన్నాడు, చేయగలడు. సో అని చెప్పి ఒక కాల్ అయితే ఇండస్ట్రీలోకి వెళ్ళింది. సో మీ ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు సార్? నాకు మోడలింగ్ గురించి చెప్పొద్దు, అంటే మోడలింగ్లో మీరు కొత్తగా సాధించి ఇంకా పెద్దగా వెళ్ళేది అన్నీ ఆల్రెడీ అచీవ్ చేసేసారు మోడలింగ్లో. నాకు కౌశల్ని, అంటే ఇది నా ఇంటర్వ్యూ కాబట్టి నా వ్యక్తిగత క్వశ్చన్ అడుగుతున్నాను, నాకు కౌశల్కి రావాల్సిన అన్ని ఛాన్సులు కానీ, కౌశల్ ఉండాల్సిన స్థాయిలో కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు లేడు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఈ క్రైటీరియాలో మీ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక మనిషికి అచీవ్ చేసుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సింది ఒకే ఒక అవకాశం. అవకాశం అనేది ఆ పర్సన్కి వస్తే తన జీవితంలో ఉన్న ఆ బాధని, ఆ కసిని ఒక్కసారి ప్రూవ్ చేసుకుని హీ విల్ షో ద బెస్ట్. అలా చాలామంది యాక్టర్స్ ప్రూవ్ చేసుకున్నారు ఒక్క ఆపర్చునిటీతో. యాజ్ యూ నో దట్ బిగ్ బాస్ అనేది ఒక ఆపర్చునిటీతో ఎన్ని రోజులు ఉన్నావా ఆ కష్టాన్ని ఎలివేట్ చేసుకోవడానికి ఈజీ వే దొరికింది కాబట్టి ఐ ప్రూవ్ మై బెస్ట్. అలాగే సినిమాల్లో కూడా ఏ అవకాశం వచ్చినా దట్ ఒక్క అవకాశం విల్ చేంజ్ మై లైఫ్. అది ఎవరి ద్వారా అవకాశం వస్తుంది, ఏ డైరెక్టర్ ద్వారా అవకాశం వస్తుంది, ఎలాంటి క్యారెక్టర్ వస్తుంది, ఎలాంటి టైంలో వస్తుందో నాకు తెలియదు. కానీ దట్ వన్ ఆపర్చునిటీ విల్ చేంజ్ మై లైఫ్ అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఆపర్చునిటీ, ఎనీ కైండ్ ఆఫ్ రోల్, ఎనీ పెర్ఫార్మెన్స్ రోల్. ఎందుకంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 4 నుంచి ఐఎమ్ ఇన్ టు థియేటర్స్ కాబట్టి చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో నాటికలు వేశాను, ఎన్నోసార్లు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, నేషనల్ బెస్ట్ యాక్టర్ కూడా అవార్డు వచ్చింది.
3 తరాలు మా తాతయ్య గారు ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నారు, అవ్వలేదు. మా ఫాదర్ వద్దాం అనుకున్నారు, చేశారు, కష్టపడ్డారు, మంచి ఆపర్చునిటీ లేక రిటైర్ అయిపోయారు. నౌ ఇట్స్ మై టైం. అంటే నేనేదో స్టైలిష్గా ఉన్నానో లేకపోతే యాటిట్యూడ్ అనో దయచేసి అనుకోవద్దు. ఐఎమ్ వెరీ వెరీ గ్రౌండ్ టు ఎర్త్. నేను చాలా పేషెన్స్తో ఉంటాను, చాలా లో లెవెల్ నుంచి వచ్చాను. ఎలాంటి క్యారెక్టర్ అయినా నేను న్యాయం 100% చేస్తాను. నా లుక్స్ని, నా ఫేస్ని, నా పర్సనాలిటీతో జడ్జ్ చేయొద్దు. మీ క్యారెక్టర్ని మాత్రం దృష్టిలో పెట్టుకుని ఆ క్యారెక్టర్ ఇవ్వండి. 100% జస్టిస్ చేయకపోతే ఇమీడియట్గా ఫస్ట్ డే యూ కెన్ మేక్ మీ గెట్ అవుట్ యాక్చువల్లీ. సార్ అండ్ ఫైనల్గా సార్, నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కారణం ఏంటంటే, సో మీరు లైఫ్లో ఎక్కడెక్కడ సాధించాలో అక్కడక్కడ సాధించేశారు. ఫ్యామిలీ కోసం ఏం చేయాలో చేసేసారు. అది మా ఆవిడ నడుపు తెలుసు. అంటే మాకు తెలుస్తుంది కదా సార్. సో మీకు ఎవరెవరిని కంఫర్ట్ పొజిషన్లో పెట్టాలో పెట్టేశారు. మీ డ్రీమ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో మీ మైండ్ సెట్ చాలా కరెక్ట్గా ఉంది. సో ఇంత కరెక్ట్ మైండ్ సెట్ ఉన్న మనిషి ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళకి, ఇక్కడ ఇండస్ట్రీలో ఉండడానికి ఎలాంటి ఆలోచన విధానం ఉండాలో తెలియజేస్తాడు కాబట్టి మిమ్మల్ని నేను పిలిచాను. అండ్ నెక్స్ట్ రాబోయే కాలంలో మీరు కోరుకుంటున్న ఆ అవకాశాలు మీకు కంపల్సరీగా వస్తాయి. సో మీరు అచీవ్ చేస్తారు. ఆ తర్వాత రోజున ఎప్పుడైతే మీరు ఆ స్థాయికి వచ్చి సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉంటారో ఆ రోజున మన ఇద్దరం మళ్ళీ ఇలాగే కూర్చొని ఓ మంచి ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.